గురుభ్యో నమః. దశావతార చరిత్రలో దుర్వాస మహర్షి చరిత్ర. దుర్వాస మహర్షి అంటాం మనం, ఆయన చరిత్ర ఇది. దూర్వాస మహర్షి కూడా వ్యాకరణం ప్రకారం సరైన మాటలు కావు. ఆయన అసలు పేరు దుర్వాసో మహర్షి, సాధు. అతడు అత్రి మహర్షికి త్రిమూర్తులు ప్రసాదించిన వారంగా ఇదివరకు తెలుసుకున్నాం కదా. అనసూయ పుత్రుడై దుర్వాసో మహర్షి పుట్టాడు. అతడు రుద్రుడి కంశలో పుట్టినవాడు. ఆయన త్రిమూర్తుల కంశతో దుర్వాసుడు గర్భమందు పెరుగుతున్న సమయంలో అత్రి మహర్షి మీద కోపంతో ఒక హైహయుడైనటువంటి ఒక రాజు, హైహవంశంలో పుట్టిన ఒక రాజు అనసూయని అవమానించదలుచుకుని ఆవిడ గర్భంలో శిశువు పెరగకుండా ప్రయోగం చేశాడు వాడు, ఆ రాజు. ఆమె గర్భవతి అయినటువంటి అనసూయ బాధపడింది. ఆ గర్భంలో రుద్రాంశ సంభూతుడు కాబట్టి అతడు ఈ కార్యం రుద్రునికి కోపం వచ్చింది. సాత్వికంగా మామూలుగా పెరిగి పెద్దవాడైతే అతడు సాత్వికుడై ఉండేవాడు. ఈ రాజు చేసిన పనికి రుద్రుని కోపం వచ్చి లోపల శిశువులో ఉండేటువంటి రుద్రతత్వం క్రోధమూర్తి అయింది. తమోగుణ ప్రధానంగా కోపం స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ శిశువులో ప్రవేశించింది. వెంటనే ఆ రాజు భస్మమైపోయినాడు ఈ కడుపులో ఉండే శిశువు యొక్క కోపానికి. పుట్టకముందే రాజుడు పుట్టి పెరిగి ఉపనీతుడై అత్రి అనసూయల యొక్క ఆశీర్వచనం తీసుకుని ఏకాకిగా దూరం వెళ్లిపోయి ఉగ్రమైన తపస్సు చేశాడు. అనతి కాలంలో స్వేచ్ఛగా ఏ లోకమందైనా సంచరించే శక్తి ఆయనకు వచ్చింది. చూచి చూడగానే యక్షకిన్నరులు, దేవతలు అందరూ కూడా ఆయన దోహార్లు చేశారు. అనంత శక్తి సంపన్నుడైన దూర్వాసుడు త్రిలోకాలు తిరుగుతూ ఉండేవాడట. నిస్సంగి, తల్లిదండ్రులకి నమస్కరించాడే తప్ప దేని ఎందు ఆ సృష్టిలో ఒక కోరిక లేదు. నిస్సంగుడై ఉన్మత్తం అనే ఒక వ్రతాన్ని తీసుకున్నట్టు. బ్రహ్మానుభూతి ఎందు ఒక ఉన్నత స్థితి వంటిది. నిస్పృహ, దేని ఎందు స్పృహ లేదు, ఏ విషయాన్ని గురించి శ్రద్ధ లేనటువంటి అట్టని వ్రతాన్ని, ఒకటి భయంకర వ్రతాన్ని తీసుకుని తిరుగుతున్నాడు. ఆయన త్రిలోకములు తిరిగేవాడు. విష్ణు దర్శనానికి వెళ్ళాడు, రుద్రుడి దర్శనానికి, బ్రహ్మ దర్శనానికి వెళ్ళేవాడు. ఆయన స్వేచ్ఛగా తిరిగేవాడు. విష్ణు దర్శనానికి ఒకనాడు వెళితే ఆయన ఆదరించి ఈయన్ని గౌరవించి ఓ పారిజాత పుష్పాన్ని ఆయన చేతిలో పెట్టాడు విష్ణు. ఆయనకేం కోరిక లేదు, గౌరవించాడు. ఆయన పారిజాత పుష్పం ఇచ్చి అది భక్తిగా తీసుకున్నాడు. కింద లోకాలకి వస్తుంటే దారిలో విద్యాధర కాంతలు, అనేక మంది దేవతలు, అక్కడ స్త్రీలు వాళ్ళలా కనపడ్డారు. వాళ్ళు ఈయనకి నమస్కరించి ఒక పెద్ద పుష్పమాలని ఈయనకి ఇచ్చారట నమస్కరించి. ఈ పారిజాతం, ఈ పుష్పమాల రెండు తీసుకుని ఆయన వస్తుంటే దారిలో దేవేంద్రుడు కనపడ్డాడు. ఐరావతం మీద ఎక్కువ ఉన్నాడు ఆయన. ఐరావతం నుంచే లేచి అక్కడి నుంచి దూర్వాస మహర్షికి ఒక నమస్కారం స్వామి అన్నట్ట. ఓహో, నీ దేవేంద్రుడు కదా, ఇదిగో నీకు ప్రతి నమస్కారం అని చెప్పి విష్ణు ఇచ్చిన పారిజాతం, ఆ దేవకాంతలు ఇచ్చినటువంటి ఈ మాల ఇంద్రుడికి ఇచ్చారట. ఇంద్రుడు తన గొప్పతనానికి ఈ పుష్పం లెక్కేమిటి, ఏదో బ్రాహ్మడు ఇచ్చాడు కదా అని ఇలా ఎడం చేత తీసుకుని ఆ ఐరావతం తల మీద పడేశాట. నిరాదరణ. అది ఏనుగు, అది పశువు. ఆ పారిజాత పుష్పం కింద పారేసి తొక్కేసింది. ఆ మాల చిన్నాభిన్నం చేసి అవతల పారేసింది. కోపం వచ్చింది. నేను పరమ పవిత్రమైనటువంటి వస్తువు నా చేతితో ఇస్తే కళ్ళగతుకుని నెత్తి మీద పెట్టుకోవాలా, పశువు చేతిలో పెడతావా? ఐశ్వర్య మధోన్మత్తుడిపై ఉన్నావు నువ్వు, ఒళ్ళు తెలియకుండా ఉంది. నీ ఐశ్వర్యం అంతా గంగపాలుగాను అని నీ ఐరావతం శిరస్సు చెక్కలవుతుంది అన్నట్టు, 3 చెక్కలు అవుతుంది. అలాగే జరిగింది. ఈ శాపంతో దేవేంద్రుడి ఐశ్వర్యం అంతా కూడా సముద్రం వచ్చి మింగేసిందిట. ఐరావతం ఏమో శిరస్సు నరుకబడి పోయింది. అది ఇది విష్ణు పురాణం. మరి ఎలాగ స్వామి మా గతేమిటి, ఏదో పొరపాటు జరిగింది, నన్ను రక్షించండి అని వేడుకుంటే శ్రీహరిని గురించి తపస్సే, నువ్వు చేసిన అవమానం ఆయనకేను,
ఆయన దేయగలిగితే మళ్ళీ నీకు ఐశ్వర్యం వస్తుంది పొమ్మన్నాడు. వరాహ పురాణం, ఇది విష్ణు పురాణంలో ఇలా ఉంది. వరాహ పురాణంలో ఆయన తపస్సు ఘోరంగా చేస్తుండే సుప్రతీకుడు అనేటువంటి రాజుని అనుగ్రహించదలుచుకుని దూర్వాస మహర్షి వెడుతుంటే దారిలో వనవిహారం చేస్తూ ఐరావతం ఎక్కినటువంటి ఇంద్రుడు కనపడ్డాడని, దూర్వాసుని చూసి నిర్లక్ష్యంగా దిగి నమస్కారమైనా చేయలేదు ఇంద్రుడని, ఆ కారణం చేత ఇంద్రుడిని ఐశ్వర్యం కోల్పోమని చెప్పి శపించాడని వరాహ పురాణాల్లో వేరేగా ఉంది కథ అని చెప్పారు. దూర్వాసుని యొక్క సోదరుడు దత్తాత్రేయ మహర్షి కదా, అత్రి మహర్షి ప్రథమ పుత్రుడుగా పుట్టాడు కదా ఆయన. దత్తాత్రేయుడికి ఈయన దూర్వాస మహర్షి ఇద్దరికి కలిపి ఒక కోరిక కలిగింది. ధర్మదేవత యొక్క నిజ స్వరూపం ఎలా ఉంటుంది అది చూడాలని కోరిక కలిగింది. ఇద్దరు కలిసి తపస్సు చేశారు. ధర్మదేవత అంటూ వస్తువు ఏం కనపడలేదు వాళ్ళకి. అసలు ఈ ధర్మదేవత అంటూ ఉందా లేకపోతే ఊహించుకుని తపస్సు చేశామా? ఉంటే కనపడవలసిందే, ఏదో శివుడు బ్రహ్మలాగా. ఎక్కడా లేకపోతే దీని గురించి తపస్సు వ్యర్థమైంది కదా. ఒకవేళ ఉండి నాకు కనపడకపోతే అది నాశనం కావాలని చెప్పించడానికి కూర్చున్నట్ట నీళ్లు తీసి. ధర్మ నాశనం అయిపోతే అలాగా. బ్రాహ్మణ రూపంలో ధర్మదేవత వచ్చి నమస్కరించింది ఈయనకి. అతడు వంక చూడకుండా శాపాక్షరాలు ఏదో పలకదామని అనుకుంటున్నాడు ఈయన. తను చూడకపోతే అప్పుడే ఆ ధర్మదేవత పలకరించింది, ఓ తపస్వి, నీలాంటి వారికి కోపం పనికిరాదు. క్రోధంతో ఉండేటటువంటి వాళ్ళకి తపఫలం దూరం అయిపోతుంది స్మా అందిట. నాకు ధర్మం చెప్తావు, ఎవడెవరా నువ్వు అని చెప్పి అన్నాడు. నువ్వెవడు, నీ పరివారం ఎవడు నువ్వు అని అడిగాట. ఆ తర్వాత నేను చెప్తాను నా క్రోధం తగింది అవునో కాదో అన్నట్ట. అప్పుడు ఆ ధర్మదేవత అంతటి, మునీంద్ర, బ్రహ్మచర్యము, సత్యము, తపస్సు, దానము, దమము, నియతి, శౌచము, శుచి, క్షమ, శాంతి, ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఎప్పుడు ఆ నిజతత్వం, సత్య వస్తువు యొక్క జ్ఞాపకం ఎప్పుడూ ఉండడం అన్నమాట. అహింస, శ్రద్ధ, మేధ, దయ అనేటువంటి లక్షణముల యొక్క స్త్రీ పురుష రూపములే ఇవన్నీ. నా వెనకాలంటే పరివారం వాళ్లేనయ్యా, వీళ్ళు నా పరివారం, నేను ధర్మదేవతను. నీ కోపం తగ్గిద్దామని వచ్చాను నేను. అంటే 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే ఇప్పుడు నేను నీ జ్ఞాపకం వచ్చానా? ఇప్పుడైనా నేను నా శాపానికి భయపడి వచ్చినట్టు కనిపిస్తోంది, కానీ ప్రసన్నుడిగా వచ్చినట్టు నాకు కనపడటం లేదు. అందులో నీ యోగ్యత నాకు కనపడటం లేదు. నా కోపం అమోఘం, నిన్ను శపించక మానను. నాకు ఇంత తపస్సు చేసినా శపించడానికి ఉద్యుక్తుడిని అవడం చేతనే నువ్వు కనపడ్డావు. కాబట్టి నీలో ఉండే ధర్మం ఏమీ నాకు కనపడటం లేదు. నీవు సుఖం లేని రాజుగా పుట్టు, దాసీపుత్రుడుగా జన్మించు, ఒకసారి చండాలుడిగా జన్మించు అని చెప్పించాట ధర్మదేవత. నేను 3 జన్మలు ప్రసాదించాడు. అప్పుడు ఆ ధర్మదేవత, సరే స్వామి, ఎలాగైనా ధర్మదేవతగానే ఉండమన్నావు కదా, ఈ రూపంలో అలాగే ఉంటాను, నీ శాపం అమోఘం కదా అని 3 జన్మలు ఎత్తాట. ఆ 3 జన్మలు ఏమిటి? ఒకటి యుధిష్ఠిరుడు ధర్మరాజుగా పుట్టాడు ధర్మదేవత. మరొకసారి ఇంకొక వంశంతో విదురుడుగా పుట్టాడు, దాసిపుత్రుడుగా. విదురుడు ధర్మశాస్త్రవేత్త, సమస్త ధర్మాలు తెలిసిన జ్ఞాని. ఇంకో 3వ వంశంతో 3వ వరం ఆయన ఇచ్చాడు కదా, హరిశ్చంద్ర మహారాజును తీవ్రంగా పీడించినటువంటి వీరబాహుడు అనేటువంటి చండాలుడు శ్మశాన వాటికి కాపలాగా ఉంటూ హరిశ్చంద్రుడిని చాలా పీడించాడు కదా, ఆ చండాల జన్మ అది ధర్మదేవతే కదా. చివరికి ఆయన కనపడింది కదా, ఆ చండాలుడు వీరబాహుడుగా ధర్మదేవుడు పుట్టింది. వాడు 3 పుట్టాడు, 3 జన్మలు. ఆ ప్రకారంగా ధర్మదేవత తన కర్మను అనుభవించింది. పురాణంలో భూమిఖండం ఇది గాథ. యుగంలో సుప్రతీయుడు రాజు చాలా మంచివాడు, గొప్పవాడే, కానీ కుమారుడు లేడు అతనికి. దుర్వాస మహర్షి కోసం వెతికి ఆయన ప్రసాదం తీసుకుందామని వెళితే కనపడకపోతే ఈయన గురించి తపస్సు ఆయన చేశాడు. ఈయన దుర్వాస మహర్షి ఆ సుప్రతీయుడు రాజుకు ప్రత్యక్షమై
నీ భార్యలో విద్యుత్ ప్రభ అనేటువంటి భార్య ఎందు నీకు కొడుకు పుడతాడని వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అలాగా కొడుకు పుట్టాడు. దుర్వాసుని స్మరిస్తే ఆయనే వచ్చి జాతకర్మ చేయించాడు ఆ పిల్లవాడికి. వాడికి దుర్జయుడు అనే పేరు పెట్టారు. సర్వశాస్త్రాలు క్షణంలో అతడికి నేను ఇస్తానని అన్నాడు. స్వామి చిన్న శిశువు కదా, వీడి సర్వశాస్త్రాలు వెంటనే ఇస్తే వీడికి ఎలా వస్తాయి అని అంటే దాందే ఉంది. ఓ ఇష్టిని వేల్చి 16 ఏళ్ళ పిల్లవాడిగా చేశాడు. ఇన్స్టెంట్. ప్రతిదీ ఇన్స్టెంట్ కదా. వెంటనే 16 ఏళ్ళవాడు అయినాడు. తన విద్యలని అతనికి ఇచ్చాడు. ఆ పిల్లవాడు ఆ సుప్రతివుడు రాజు విద్యుత్ ప్రభ ఆయన భార్య ముగ్గురు ఆయన సేవించుకుని స్తోత్రం చేశారు. ప్రసన్నుడైనాడు. నీకు ఇంకొక భార్య కాంతిమతి అనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడకి కూడా ఇంకో కొడుకు కలుగుతాడులే అని మళ్ళీ వరం ఇచ్చాడు. సుజుమునుడు అనేటువంటి కుమారుడు ఆవిడకి కూడా కలిగాడు దూర్వాసుని వరప్రభావం చేత. ఒకసారి దుర్వాస మహర్షి గంధమాతన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడు అనేటువంటి ఒకడు అక్కడ విహరించడానికి వచ్చాడు. తిలోత్తమ అనే అప్సరసతో కలిసి అక్కడ విహరించడానికి వచ్చాడు. ఈయన్ని ఆయన తపస్సు చేసుకుంటుండే ఈయన చూచారు. ఆయన లక్ష్య పెట్టలేదు ఎవడో అనుకున్నారు. వాళ్ళు అక్కడ సరసాల పాలాడుకుంటున్నారు ఆయన ఎదురుండానే. పెద్ద అల్లరి కేకలు నవ్వులు ఆయన దగ్గర. ఎంత తప్పు. ఇంకో పెద్దవాళ్ళు ఎవరైనా మౌనంగా ఉంటే వాళ్ళని విస్మరించి వాళ్ళకి నమస్కారమే చేయక మన ఎవరో ఇద్దరు వెళ్ళి అక్కడ మళ్ళీ మనం నవ్వుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకోవడం దోషం. అక్కడికి వెళ్ళి ఆయన కోపం వచ్చింది. డిస్టర్బ్ అయినాడు. నాగరికుల రాక్షసుల ఇలా ఉన్నారు. మీ పరస్పరం ఈ మోహం ఈ కేరెత్తరు ఇదంతా చూస్తే మీరు ఈ దివ్యమైన ఉత్తమ జన్మకి అర్హులు కారు. మీరు భూమి మీద రాక్షసులే పుట్టండి అని తిట్టాడు వాళ్ళని. అన్ని వాళ్ళు దయ చూపమని ప్రార్థిస్తే మీరిద్దరూ శ్రీకృష్ణ అవతార కాలంలో ఆయన కృష్ణ అవతారంలో ఆయన చేతిలో మీరు చస్తారు. అప్పుడు శాప విమోచన అవుతుంది. వాడికి చెప్పాడు. తిలోత్తమకి కృష్ణుడుగా కొడుకుంటాడు, అతడితో నువ్వు జీవిస్తావు, అప్పుడు నీకు శాప విమోచన అవుతుందని. ఆ సాహసికుడు అనేవాడే గార్ధవాసురుడిగా పుట్టాడు. గాడిదనమాట వాడు చేసిన వానికి. బాణాసురుడి కుమార్తెగా ఉషగా పుట్టింది. బాణాసురుడు అసురుడే కదా, అందుకని ఇద్దరు కూడా రాక్షసత్వం పొందారు. కానీ ఆ రాక్షసత్వం పోయింది, దివ్యుల్లో ఉన్నాడు అతడు. బలిచక్రవర్తి వంశానికి వరం ఇచ్చినట్టు కూడా ఉంది. వాళ్ళు మళ్ళీ రాక్షస ప్రవృత్తిలో లేరు. బలి కూడా రాక్షసుడే కాదు. నందనోద్యానంలో ఒక మాట ఏదో గానం వింటూ ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ. ఆయుధుడు అక్కడికి వచ్చాట. సరసలందరూ అక్కడ వాళ్ళు పాటలు పాడుతున్నారు. దేవేంద్రుడికి ఏమిటి, ఆయన ఏదైనా బ్రహ్మ జ్ఞానం అడుగుతాడా, ఆయన అడగడు కదా. మునీంద్ర, ఈ అప్సరసల్లో ఎవరు ఎక్కువ వాళ్ళు చెప్పవలసింది అన్నట్ట. గానంలోను సౌందర్యంలోనూ ఎవరు ఎక్కువ చెప్పవలసింది. ముందు వీళ్ళందరూ సామాన్యులే, వీళ్ళలో అంత శక్తి ఎక్కడుంది గొప్పవాళ్ళని చెప్పడానికి అన్నట్టు నారదుడు. అదే వీళ్ళకి ఏదైనా పరీక్ష పెట్టండి అన్నట్టు. దానిదే ఉంది. నారదుడు చెప్పాట, భూలోకంలో దూర్వాస మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆయన మాట ఊపు ఊపగలిగితే వీళ్ళలో అప్పుడు వాళ్ళు అది కూడా నేను చెప్తానన్నట్టు. కానీ కళ పోయి ఉంటాయని ఆ అప్సరసలందరూ ఈయన చరిత్ర బాగా వినడం చేత అమ్మ బాబోయ్ మేము అక్కడికి పోమన్నారు. అందులో తెలివి తక్కువ ఒకటి పప్పు అనేటటువంటి ఒక అప్సరస. ఇలాగే చెప్తారు భయపడి, నేను చేస్తాను, ఆయన ఏమాత్రం గట్టివాడో నేను పరీక్ష చేస్తాను కదా అని. అంతేకాదు దూరాసన వెంట పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చేస్తాను అంత. దాని అంత కాన్ఫిడెన్స్ దాని సౌందర్యం మీద. కాదు దుర్వాసుడు ఎంతటి వాడు, ఆయన రుద్రాంశభూతుడు అంటాడు.
రుద్రుని కూడా నేను మనస్సుని కలగబెట్టేయగలను నేనందుట. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఏదో ఆటాపాట చేయబోయింది. ఆయన కోపం వచ్చి పక్షిగా పొమ్మన్నట్ట. పక్షి వెళ్ళిపోయింది పాపం. మళ్ళీ ఆయనకే జాలి కలిగి దాన్ని వెనక్కి పిలిచి, కొంతకాలమే నా శాపం నేను బాగా పీడిస్తుంది, నీకు అజ్ఞానం తొలిగేదాకా, తర్వాత నీ లోకానికి పోతావని చెప్పి ఆయనే అనుగ్రహించట. ఉత్తమ సాహసికుల యొక్క ఆ రథక్రీడను తన ముందర వాళ్ళు సరసాలపాలు ఆడుతుంటే కోపం నుంచి వాళ్ళని చెప్పించాడు కదా. తర్వాత ఆలోచించుకున్నట్ట, నేను ఎక్కడో తపస్సు చేసుకుంటుంటే ఈ సంఘటన ఎందుకు జరగాలి నా ముందర అని ఓ మాట మనసులో పృచ్ఛ చేసుకున్నాడు, అడిగాడు. అంటే ఆయనకు ఒక భావం కలిగింది, ఓహో సంసారంలో ప్రవేశించమని నాకేమన్నా ఇది మెసేజా అని అనుకున్నట్ట. అప్పుడే వెంటనే ఆయనకి స్మృతి వచ్చింది, సంసారం అనేది నీకు తప్పదు అని అంతర్వాణి చెప్పింది ఆయనకి. ఆయనకి తగిన యోగ్యురాలైన పెళ్లి ఎవరు దొరుకుతుంది అని ఆలోచించి కర్మ కొద్దీ ఔరుడు అనేటువంటి ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు ఒక కూతురుంది, ఆవిడ పేరు కందలి. నీ కూతురు నాకు ఇవ్వయా, నేను సంసార జీవనం చేద్దాం అనుకుంటున్నానంటే ఔరు అన్నట్ట, స్వామి నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, నా కూతురు శాంత స్వభావం లేదు, దానికి పిచ్చి కోపం, మాటికి ముందు గయ్యాలి, బాధపడతావేమో, నువ్వు కోపిష్టివి కదా, ఎవరెవరికి అపకారం చేస్తారో అది దాన్ని నువ్వు చంపుతావో ఏమవుతుందో నాకు వాగ్దానం చెయ్యి, ఆవిడని క్షమిస్తానని, ఎలా చేసినా ఏలుకుంటానని చెప్పు, ఇస్తాను. దాని ఉంది పర్వాలేదు, నేను కోపిష్టివాడిని, సరే ఇచ్చేసేయమన్నాడు. వెళ్ళి తీసుకుపోయాడు, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. దూర్వాసుడు కదా, ఆవిడ ఎంత గయ్యాలంటే ఈయన ఒక క్షణం శాంతంగా ఉండనివ్వలేదు. పూర్వం ఉండేటువంటి శాంతం చక్కగా ఆకాశానికి వెళ్ళిపోయింది. ఈ గయాలిని పెళ్లి చేసుకున్నాడు. దూర్వాస మహాముని లాంటి వాడి గతి, ఒక గయాలి భార్య చేతిలో బాధపడ్డాడు. ఇదే కనుక దేవేంద్రుడైనా ఉంటే క్షణంలో చెప్పించి బూడి చేసేవాడు. తన తపస్సుకు భంగం చేసేది దేవేంద్రుడైనప్పటికీ కూడా వాళ్ళని సహించి ఒక క్షణంలో వాళ్ళని బూడి చేయగలిగాడు. భార్య కట్టుకున్న భార్య ఏం చేస్తాడు, చేసి తీసుకున్నాడు, చచ్చినట్టు బతుకుతున్నాడు. చిరకాలానికి ఆయనకుండే పేషెన్స్ తగ్గిపోయింది. అడిగాడు, అడిగితేనే భరించగలను అనుకున్నాడు. భరించగలను అనుకుంటే రెండే ఉండాలి, అహంకారం ఏమీ లేకుండా చచ్చినట్టు పడుండడం చేత అయి ఉండాలి గయాళి భార్యతో, లేకపోతే ఆ గయాళి తన రోగం తగ్గించగలిగిన సమర్థులై ఉండాలి. రెండూ లేకపోతే వదిలిపెట్టాలి, అంతే కదా. ఎంత గయాళిని లొంగ తీసుకునే భర్తలు ఉన్నారు, పరమ సాత్వికులు ఉన్నారు కొందరు, ఏమి తిట్టినా కొట్టినా పడి ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు అప్పుడు కాపురం బాగుంటుంది, ఆవిడికి బాగుంటుంది ఆ కాపురం. అలా లేదు ఇది. చిరకాలం ఆవిడతో నానా బాధలు పడి పడి ఆవిడతో మాట్లాడడం మానేశాడు. తనకేం పరిచర్య చేయదు, ఏమన్నా అంటే దాన్ని వ్యతిరేకత చేస్తుంది, చాలా బాధ పెట్టేస్తుంది, ఏం చేయడానికి వీల్లేదు, ఆగ్రహించడానికి వీల్లేదు. భార్య సరే చాలా బోధించి చెప్పాడు, ఈయనేమో ఆవిడికి బోధించడం, ఆవిడేమో ఈయన్ని బాధించడం. కర్మ పూర్తిగా అనుభవించిన తర్వాత నాడు నెక్స్ట్లో కూర్చున్నాడు విసిగెత్తిపోయి. ఏం చేయాలో తెలియదు, ఇంత శక్తి ఎందుకు పనికిరాదు. లోపల చాలా దుఃఖంతో ఉన్నాడు. ఎదుగుండా వచ్చి ఏం కన్ను ముసుగురు రాయిలా కూర్చుకుంటావు, నాతో మాట్లాడవా అని చెప్పి, మాట్లాడవుతే మాట్లాడవా అని, మాట్లాడితే ఎదురు చెప్పడం. ఆయన కన్ను లోపల అగ్నిహోత్రంగా ఉన్నాడు. ఆయన తీక్షంగా ఇలా చూశాట. ఆ చూపుకి ఆయన సంకల్పం లేకుండానే ఆవిడ బూడిదైపోయింది, పోయింది ఆవిడ. ఆ బూడిదలోంచి ఒక పెద్ద దివ్య సుందరి ఒకటి పుట్టింది. ఆ పోయిన భార్య ఏంది ఆయనకి, ఓ దివ్య సుందరి ఎవరో దేవతా స్త్రీ, తనకి ఏదో సహజీవనం చేసింది కదా. ఆవిడ వెళ్ళిపోయి ఆకాశానికి వెళ్ళిపోయింది, దివ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఎవరో కారణ జన్మురాలు ఆవిడ. వెళ్ళి నేను మానవ మాతృరాలుగా పుట్టాను, ఆరుడికి నేను ఏదో పూర్వజన్మ చేత నేను ఇలా బాధించాను, నన్ను క్షమించవలసింది అని చెప్పి ఒక నమస్కారం చేసి ఆ జీవుడు వెళ్ళిపోయింది. ఇలాగా నా పేరు ఇలా అయిపోయింది, లోకంలో ఏం చెప్పుకుంటారు నన్ను గురించి, భార్యను చంపేశాడు ఈయన అని చెప్పుకుంటారేమో. మరి ఆవిడ మీద నాకు ఎంతో
ఎంత గయాడైనా ప్రేమ ఉంది, మరి లేదని కాదు, అందుకనే కదా సహించాను. నేను సహించగా ఉండి చంపేశారని అనుకుంటారేమో, నాకు ఆవిడ మీద ప్రేమ ఉందని లోకానికి ఎలా చెప్పను. కాబట్టి ఈ భూమి మీద ఆవిడ పేరు మీద ఒక వృక్షజాతిని సృష్టిస్తానని కదలివనాన్ని సృష్టించాడు. అరటిపళ్ళ నోటి ఇవే రోజు మనకి అవే ఆయన సృష్టిత ఈ అరటిపండు. ఆవిడ పేరు మీద కదలి, ఆవిడ పేరు శాశ్వతంగా ఉండే. అంటే ఆవిడ మీద నాకు క్రోధం లేదు, నేను చంపలేదు అని మనకి చెప్తున్నాడు ఆయన అరటిపండు ద్వారా. ఏవో కథలు. ఔరుడు ఉన్నాడు కదా మరి ఆవిడ తండ్రి, సరే కూతుర్ని అల్లుడిని వైభవం చూద్దామని ఆయన వచ్చాడు బండెక్కి. చూస్తే ఏముంది, ఏం లేదు, కూతురు కనపడలేదు. నేను చెప్తే ఏమైందంటే, ఏముంది నీ కూతురు ఇలా నన్ను చాలా పీడించింది, బాధ పెట్టింది, నేనేం చంపాలని అనుకోలేదు, తీవ్రంగా ఉన్నాను నేను, నన్ను కళ్ళు మూసుకుని బాధపడుతుంటే నన్ను కళ్ళు తెరిపించింది, అగ్నిహోత్రంలా ఉంది నా కన్ను, చచ్చిపోయింది, బూడిదైపోయింది, వెళ్ళిపోయింది. ఆవిడ చిరస్థాయిగా ఆవిడ పేరు మీద ఇది చేశాను అది చేశాను అని ఆవిడ చెప్పాడు. తండ్రి కోపం ఉండదా మరి? నువ్వు పరమ కోపిష్టివని నాకు తెలుసు, నా కూతురు అవివేకిని ఒట్టి గయ్యాడని నీకు చెప్పాను, సహించి ఏలుకుంటానన్నావు, ఒప్పుకుని పెళ్లి చేసుకున్నావు, ఆవిడని బూడి చేసి నాకు అవమానం దుఃఖాన్ని తీసుకొచ్చావు, దీనికి ఫలం నువ్వు అనుభవించక తీరదయా, నువ్వు ఎంత గొప్పవాడివైనాను, నువ్వు ఒక అవమానం పొంది ఒక దుఃఖాన్ని ఎప్పుడూ నీ జీవితంలో అనుభవిస్తావులే, ఊరికపోతుందే చేసిన పాపం అని చెప్పి తిట్టిపోయినాడు ఆవిడ. ఆ కారణం చేతనే అంబరీషుణ్ణి ఈతడు శపించడానికి ప్రయత్నం చేసి విష్ణువు చేత బుద్ధి కరుపబడి అవమానితుడే తనకి శాంతాన్ని నేర్చుకున్నాడు దూర్వాసుడు. నాభాగుడు అనే రాజు కొడుకైన అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. అతడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఈ మామగారు ఇచ్చినటువంటి వరం పనిచేసింది అనమాట. అక్కడి నుంచి అక్కడికే తిన్నగా వెళ్ళిపోయాడు. అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. ఇతన్ని శిష్య సమేతంగా దయచేయండి, ఆతిథ్యం తీసుకోండి అన్నాడు. వాళ్ళ ద్వాదశి తిథి, ముందు రోజు ఏకాదశి ఏమో ఉపవాసం ఉంటారు. ద్వాదశి పారణం పొద్దున్న ఆ గడియల్లో చెయ్యాలి వెంటనే. అప్పుడు వెంటనే చేయకపోతే ఏకాదశి ఫలం ఉండదు. ఈ మహర్షి వచ్చాడు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి అంటే ఎప్పటికీ రాడు. ఆ వాళ్ళతో స్నానం చేస్తూ అక్కడ ఉండిపోయినాడు. పరీక్ష చేయడం అనమాట. ద్వాదశి వ్రతం అయినా సరే, వ్రతభంగం అయినా నాకు ఆతిథ్యం ఇస్తా అన్నవాడు వీడు ఉంటాడా లేదా, అలాంటిది ఏదో కోపం. సరే అంబరీషుడు ఏం చేశాడంటే అక్కడ పురోహితుడిని అడిగాడు, మహారాజా మరి ఏం చేస్తారు, వ్రతఫలం పోతుంది కదా, కాస్త ఆచమనం చేసి నీళ్లు తాగండి అన్నాడు. భోజనం చేయొద్దు, ఆయన వచ్చేదాకా నీళ్లు తాగడం. తాగడమేంటే ఆయన వచ్చాడు. నాకు ఆతిథ్యం ఇస్తానని చెప్పి నీకు ద్వాదశి పారణం చేసి నువ్వు నీళ్లు మాత్రం ఎందుకు తాగుతావు, ఎలా తాగుతావు నువ్వు? నీళ్లు తాగితే భోజనంతో సమానం అని కాబట్టే కదా నీకు వ్రతం దక్కుతుంది. భోజనంతో సమానంగా నీళ్లు తాగావు నువ్వు, ఏదైతే భోజనం చేసినట్టే నాకు అవమానం చేశావు, నిన్ను శిక్షిస్తానని చెప్పి ఓ భూతాన్ని సృష్టించి వీడిని పీడించమన్నాడు. వీడు ద్వాదశి పుణ్యం వ్రత ఏకాదశి వ్రత మహాత్మ్యం చేత పుణ్యం చాలా పుణ్యసులు కూడా అనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని పీడించమని ఒక కృత్యని పంపించాడు. అతడు విష్ణువుని వేడుకున్నాడు, నేను చేసిన అపరాధం ఏం లేదు, తప్పనిసరిగా నేను తీసుకున్నాను అది నీళ్లు, ఆయనకు అవమానం నేను తలపెట్టలేదు కదా అని చెప్పి విష్ణువుని ప్రార్థిస్తే ఆయన విష్ణువు యొక్క చక్రం వచ్చి ఇతడు పంపించిన ఈ కృత్యను ఈ భూతాన్ని చంపేసింది. అంతేగాక చక్రం ఈ దుర్వాసుడి మీదకి వచ్చింది. అమ్మా శివుడు కూడా ఆ చక్రం నుంచి దుర్వాసుని రక్షించలేదు. శివుడి దగ్గరికి వెళ్ళి నేను కోపిష్టిని ఇలా చేశాను, నాకు నీ చక్రం నన్ను తప్పుతానంటోంది, నన్ను రక్షించమని అడిగాడు. నేనేం చేయలేనయ్యా మహాత్మా, నువ్వు వెళ్ళి అంబరీషుడిని కాళ్ళెట్టుకో అన్నాడు. వచ్చి అంబరీషుడిని శరణు అన్నాడు. అంబరీషుడు విష్ణుచక్రాన్ని ప్రార్థించాడు. ఆయన మహర్షి నాకేం క్రోధం లేదు, ఆయన మన్నించి ఆయన వదిలిపెట్టమని. అది అదృశ్యం అయిపోయింది. ఆ ఔర్వుడు శాపం ఈ ప్రకారంగా ఆయనకి ప్రాణభయము అవమానము రెండు కలగజేసింది. ఒక మాట అడవిలో ఆయన సంచరిస్తుంటే ఆటవికుడు శాబరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పూర్వాశ్మశ అక్కడికి వచ్చాడు. మహర్షి నా ఆతిథ్యం తీసుకోవాల్సిందని చెప్పి ఆ బిల్లుడు అడిగాడు.
అలాగే వీడిని వాడు పరీక్ష చేద్దామని బుద్ధి పుట్టిందని. సరే అన్నాడు. నేను అడిగినవన్నీ ఇస్తాడా వీడు ఆతిథ్యం అని చెప్పి పరీక్ష చేద్దాం అనుకున్నాడు. వాడి చిత్తశుద్ధికి వాడి తపస్సుకి ఆకాశవాణి మెచ్చుకుని దూర్వాసుడి చేతిలో వీడు మళ్ళీ చచ్చిపోతాడేమో అని భయమేసి వాడిని కాపాడడానికి ఒక మణినిచ్చిందట ఆకాశవాణి. ఆ మణినిచ్చి దీని సహాయంతో ఆ మహర్షిని సేవించు, ఆయన ఎలా పరీక్ష చేసినా ఆయనకు అవన్నీ సమకూరుస్తుంది ఇది అన్నాడు. ఆ ఆకాశవాణి చెప్పింది. ఆ మణి ప్రభావంతో ఇతడు ఏమడిగినా అవన్నీ సృష్టించి ఇచ్చాడు అతను. అన్నీ సిద్ధం చేశాను మహర్షి, మీరేం అడిగారు అవన్నీ, నాకు అది కావాలి ఇది కావాలని ఏదేదో అడిగాడు. అలా అయితే నేను భోజనం చేస్తాను. వాడి దగ్గర ఏమి ఉండదు కదా, ఆటవిక జాతి వాడు. ఈ మణి ప్రభావంతో అన్ని సిద్ధం చేశాడు, దయచేయండి అన్నాడు. నాకు నీళ్లు కావాలి అర్జెంటుగానన్నాడు. జలం కావాలన్నట్ట. ఇక్కడే నది ఉంది, నేను అక్కడికి వెళ్ళి నది ఇక్కడికే కావాలి, నేను ఉన్న చోటుకే నది కావాలి. అక్కడ దేవికా నది చిన్న వాగు ప్రవహిస్తోంది. ఈ భిల్లుడు వెళ్ళి ఆ దేవికా నదిని ప్రార్థించాడు. అనగానే ఆ మహర్షి దగ్గరికి నువ్వు రా అమ్మా అని చెప్తే ఆ నది ఇక్కడికి ఈయన దగ్గరికి వచ్చింది. సరే ఆ నీళ్ళు స్నానం చేశాడు ఆయన. అందుకు ఆయన మనసు కలిగింది, దయామయుడు అయినాడు. ఓడి నువ్వు నీ గురువు ఉపదేశించిన మార్గంతో తీవ్రమైన గురుభక్తితో తపస్సు చేశావు కాబట్టి ఈ తపస్సు నా పరీక్షకు నువ్వు ఆగావు. నీవు సత్యతపుడు అనే పేరుతో నీకు కీర్తి కలుగుతుంది. వేద శాస్త్ర పురాణాది విజ్ఞానం అంతా నీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రసాదించి వెళ్ళిపోయినాడు. భాగవతంలో దాసిది అతడికి బోధించాట. సుజ్ఞానం అని ఉండేది, సమ్యజ్ఞానం అన్నమాట. అది కలిగితే కానీ సత్కర్మం జరగదు. ఏది మంచో ఏది చెడ్డో వివేకం ఉండాలి, సుజ్ఞానం కలగాలి. ఆ తర్వాత సత్కర్మ చేస్తాడు. సత్కర్మ వల్ల విజ్ఞానం కలుగుతుంది. కర్మ విజ్ఞానం ఒకదానికొకటి సాధనాలు. విజ్ఞానం ఉంటేనే సత్కర్మ చేస్తాడు, సత్కర్మ ఉంటే విజ్ఞానం కలుగుతుంది. పరస్పర సాధనాలు. ఈ రెండింటికి ముందర సుజ్ఞానం అంటే సరసద్వేక సంపత్తి, మంచి చెడుగులు, వివేకం. ఇవి కర్మాలంటే ఏమిటంటావా? 4 విధాలు ఉన్నాయి. ధర్మము, బ్రహ్మోపాసన. ఈ 2 ప్రతివాడు ఆచరించాలి. నీ కులం ఏదైనా సరే కులధర్మం చేయి, బ్రహ్మోపాసన చేయి, 2 కూడా సాధ్యమే. ఇలా చేసినప్పుడు ఆ మోక్షం వాళ్ళకు సిద్ధిస్తుంది. బ్రహ్మవస్తు అంటే ఏమిటనుకుంటున్నావు? సాక్షాత్ మహావిష్ణువే. యజ్ఞాది వైదిక కర్మల చేత విష్ణు ప్రీతి కలుగుతుంది, ఆయన సమస్త ఫలాలు ఇస్తాడు అని చెప్పాట. అతడు అన్నట్టు మహాత్మా యజ్ఞాది కృత్యములన్నీ కూడా ధనం కావాలి. ఒకవేళ ధనం ఉంటే మాత్రం యజ్ఞాలన్నీ చేస్తారా? ధన లోభం చేత ఆ పని చేయరు. యజ్ఞాది క్రతువులతో సంబంధం లేకుండా వేద విజ్ఞానం నాకు ఇచ్చావు, దీనివల్ల నాకేం ఉపయోగం తెలియదు. మరి ఏదో ధర్మకార్యాలు అవి చేయమని, ధర్మాన్ని సత్కర్మ చేయమని అన్నావు కదా, సత్కర్మ అంటే యజ్ఞం అని చెప్తున్నావు. అది నాకు సాధ్యం కాని పరిస్థితిలో మోక్ష మార్గం ఏమిటో నాకు ఉపాయం చెప్పవలసిందని అడిగాట. కులమునకు సాధ్యమైనటువంటి వ్రతములే కొన్ని చెప్తానని చెప్పి ఏవో కొన్ని వ్రతములు అతనికి ఉపదేశించి, ఇవన్నీ సత్కర్మలుగా నీకు భాషిస్తాయి. ముద్గల మహర్షి అనేవాడు ఒక ఆయన ఉంచూరి తినాలో మంచి ఉత్తమమైన తపస్సు, సాత్వికమైన తపస్సు చేస్తున్నాడు. దూర్వాసుడు అతని పేరు విని అతన్ని అనుగ్రహించదలుచుకుని అతని ఇంటికి అతిథిగా వెళ్ళాడు. 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు ఆయన. అలాంటి వాడు ఈ మహర్షిని సకుటుంబంగా వెళ్ళి గౌరవించి తన ఆహారం మాని విసర్జించి తన తినదలుచుకున్న అన్నం ఆయనకిచ్చి, మీరు తినండి స్వామి అని ఆయనకి ఇచ్చేవాట. అక్కడ ఉండిపోయినాడు కొన్నాళ్ళు ఈయన. అతడు అన్నం తినదలుచుకునేది భోజనం ఈయనకి పెడతాడు. దూర్వాసుడు ఏం చేస్తాడంటే పెట్టిన దాంట్లో సగం తిని మిగతా అన్నం ఒళ్ళంతా పూసుకుని తిరిగేవాట. ఎన్ని మాటలు చేసినా ఆ ముద్దులకి ఏం కోపం రాలేదు. ఆయనకి మహాసేవ చేశాడు. నీకు ఓ వరం ఇస్తున్నాను, శరీరంతో నీవు స్వర్గానికి వెళ్ళు అని చెప్పి వరం ఇచ్చాట. ఇతడిచ్చిన వరం స్వర్గ సౌఖ్యాన్ని మాత్రం ఇస్తుందని గ్రహించి
దాన్ని వాడుకోక ఇంకా తపోనిష్ఠతో ఉండి ఈతన్ని గురువుగా భావించి తపస్సు చేసి బ్రహ్మర్షి మోక్షాన్ని పొందాడు ముద్గలుడు. దుర్వాసో మహర్షి కుంతి భోజన ఇంటికి వెళ్ళాడు. భారతకాలం. అక్కడ ఆ రాజు కూతురు కుంతి చిన్నపిల్ల. ఆయనకి సేవ చేయమని చెప్పి తండ్రి కుంతీదేవిని నియోగించాడు. ఆయనకి జాగ్రత్తగా ఎప్పుడేది కావాలో సేవ చేసింది. ఆ రాజును ఆశీర్వదించి కుంతీదేవిని పిలిచి, అమ్మాయి నువ్వు నాకు బాగా సేవ చేసావు, ఏదైనా ఒక వరం కోరుకోమన్నట్ట. అంటే నీకు ఇదిగో మంత్రం ఇస్తాను, ఈ మంత్రం సమస్త దేవతలని నీ వశం చేస్తుంది. ఏ దేవతను నువ్వు పిలుస్తావో ఆ దేవత నీకు ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆవిడేమడిగిందంటే, ఆ మంత్ర ప్రభావం చేత నాకు ఏ దేవత అయినా వచ్చి నాకు ఒక పుత్రుని నేను కావాలన్నప్పుడు ఇవ్వాలి. అట్టి మంత్రం చెప్పమంది. అట్టి మంత్రం ఇచ్చాడు. నువ్వు ఏ దేవతని ఈ మంత్రంతో పిలుస్తావో అతడు వచ్చి నువ్వు కోరుకున్న పుత్రుడు నీకు ఇచ్చి వెళ్తాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఆవిడేం చేసింది, చిన్నపిల్ల కదా, చాపల్యం. ఈ మంత్రానికి ఏ దేవత అయినా రావడం ఏంటి, నేను అడగానే పుత్రుని ఎలా ఇస్తారు వాళ్ళు, ఈయన ఏదో అనిపోయినాడు, నిజం అబద్ధం, ఈయన శక్తి పరీక్ష చేస్తామని అనుకుని ఆ మంత్రంతో సూర్యుడిని చూచి పిలిచింది. సూర్యుడు వచ్చాడు. దుర్వాసుడు వచ్చినటువంటి మహామంత్రం పరమశక్తి కలిగినటువంటిది. నువ్వు నన్ను పిలిచావు కాబట్టి ఇదిగో నీకు పుత్రుడిని కాంక్షించి పిలిచావు, ఇదిగో నీకు పుత్రుని ఇస్తున్నానని అంతర్ధానం అయిపోయాడు. ఏం చేస్తుంది కన్యక? ఆ పుత్రుడిని పెట్టుకుంటుంది. ఎక్కడ పెడుతుంది, ఎలా పెంచుతుంది, తనకి వివాహం ఎలా అవుతుంది, తర్వాత భర్త ఎవరిని అడిగితే ఏం చెప్తుంది, మంత్ర ప్రభావం చేత పుట్టాడంటే లోకం నమ్ముతుందా, ఈ భయాలన్నీ వేసి ఆ కుంతి తన పుత్రుడిని ఓ నదిలో వదిలేసింది, ఓ చిన్న బుట్టలో పెట్టి. కర్ణుడయ్యాడు. దుర్వాసో మహర్షి ఒకనాడు కృష్ణ చరిత్ర అంతా వింటున్నాడు కదా, ఆయన దర్శనం మాట చేద్దామని ద్వారకకు వెళ్ళాడు. అక్కడి నుంచే ఈ మహర్షిని చూసి శ్రీకృష్ణుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలైన వాళ్ళందరితో ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి భక్తిగా తన ఇంటికి తీసుకువెళ్ళి ఆయన పైన కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, తను అనుసరిస్తూ యోగమాయ ఉంది అని ఈ గాథ చెప్తోంది. బ్రహ్మవేత్త పురాణంలో మాట ఇది. ఆ యోగమాయని అతి జగదేక సుందరి అయినటువంటి స్త్రీ రూపంలో ఆ మహర్షి సేవకు శ్రీకృష్ణుడు నియోగించాడట. పూర్వసుడేమో ఆవిడ పరిచర్యలకి సంతోషించి ఆవిడ ఎవరో స్త్రీ అనుకుని నీకేం కావాలమ్మా అని అడిగాడు, నీవు వరం కోరుకోమని. యోగమాయ పరాశక్తి అంశ కృష్ణుడు వచ్చాడట. స్వామి మీరు ఆవిడ సేవలకి సంతోషించేటట్టయితే ఒక మాట చెప్తాను. పరాశక్తి అంశలో యోగమాయ పుట్టింది, శివుడు అంశంలో మీరు పుట్టారు. ఈమెని మీరు పరిగ్రహించి వివాహం చేసుకోవడం యోగ్యమని నేను అనుకుంటాను అన్నట్ట. ఆయన ఒప్పుకున్నాడు. ఆ యోగమాయకిని దూర్వాసో మహర్షికి కృష్ణుడే వివాహం చేశాడు. ఆ ఊళ్ళోనే కొన్నాళ్ళు ఉండండి అని ఆయన ప్రార్థించాడు. కృష్ణుడి యొక్క మహత్వం ఏమిటి, ఎట్లాంటిది, జ్ఞానమా, యోగమా, లేకపోతే విష్ణువు యొక్క సమస్త విభూతులు ఈయన ఎంత ఉన్నాయా, కుతూహలం కలిగింది. ఈయన చరిత్ర తెలుసుకుందామని రాత్రి తన తపోబలంతో 16,000 గోపికల ఇళ్లలో అష్టమహిషుల 8 భార్యలు వాళ్ళ అందరిళ్ళకి ఏకకాల ముందు వెళ్లి చూశాడు. ప్రతి చోట కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అలాగా కృష్ణ తత్వం తెలుసుకున్నవాడై కృష్ణుని వెళ్లి స్తుతించి ఆయన్ని నమస్కరించాడు. నాకు నీ తత్వం అర్థమైంది స్వామి అని చెప్పి వెళ్ళాడు. అక్కడి నుంచి అనగా కైలాసానికి యాత్రకి వెళ్ళిపోయినాడు. ఏ లోకంలోనైనా సంచరించగలిగిన వాడు కదా. అక్కడికి వెళ్ళి ఆ జగత్పితరులు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉమామేశ్వరుడికి నమస్కరించి చేశాడు. ఆ అమ్మవారు, అయినా ఇలా వచ్చావు, ఏమన్నా కోరిక, నీకు ఆశ అంతా ఏమిటని అడిగితే, అమ్మా భూలోక జీవనం చాలా చూశాను, తప్పులు చేశాను, నేరాలు చేశాను, శిక్ష పొందాను. ఈ ద్వంద్వములతో ఉండే భూలోకం మీద నాకు చాలా విసుగు పుట్టింది. ఎప్పుడూ శాశ్వతంగా నీ దగ్గర సన్నిధిలో ఉందామని కోరిక ఉంది. మీ ఇద్దరి
సన్నిధిలో బతకాలనుంది నాకు. అమ్మవారి పేరు రేపు చూశాడట. ఆవిడకి ఏం అర్థమైందో ఆవిడ అంది, నాయనా నువ్వు మా దగ్గర ఉండిపోవడం మాకు ఆనందమే, కానీ నువ్వు భూలోకంలో ఇప్పుడే నా అంశలో పుట్టిన యోగమైన వివాహం చేసుకున్నావు ద్వారకలో, నీకోసం ఆవిడ ఎదురు చూస్తోంది. అగ్నిసాక్షిగా వివాహమైన భార్య కదా, పిలవడానికి వీల్లేదు, పతివ్రత, నీకు సత్సంతానం కలుగుతుంది. ఆ కృష్ణుడు ఎవరు అనుకుంటున్నావు? మానవ మాతృడు కాడు, గోలోకవాసి అయిన పరబ్రహ్మవస్తువే అతడు. ఆయన పాదసేవ చేసినా ఇలాంటి శాంతి నీకు కలుగుతుంది. అక్కడికి వెళ్ళి నీవు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా నా దర్శన కాంక్ష కలిగినప్పుడు మా దగ్గరికి వచ్చి వెళ్ళవలసి, స్వేచ్ఛగా రావచ్చు అని చెప్పి ఆవిడ బోధించింది. అలాగ సాక్షాత్తు అమ్మవారు పరమేశ్వరి కూడా కృష్ణుడితో బోధించడం చేత అక్కడికి ఇక్కడికి భేదమే లేదని తెలుసుకుని భూలోకానికి వచ్చి సుఖంగా ఉన్నాడు కొంతకాలం. కృష్ణ దర్శనం కోసమని సత్యభామాదేవి ఇంటికి వెళ్ళాడు. మహాత్ముడు కదా, ఈయనకి శాంతగుణం ఉంటుందా అని, ఎవరికైనా శాంతం ఉంటుందా అని ఆయనకి డౌట్. ఆయన కోపిష్టి మనిషి కదా, ఇంకోళ్ళకి మాత్రం శాంత అంటే నాలా కోపం అందరికీ కోపం ఉంటుంది అని, ఏదో శ్రీకృష్ణుడికి శాంతం ఏమాత్రం ఉంటుందో అనుకుని ఆ మాట పరీక్ష చేద్దాం అనిపించింది. స్వామి ఏం కావాలంటే, నాకు రథం ఎక్కాలి ఉందయ్యా కృష్ణ, గుర్రాలు జంతువులు లాగే రథంలో ఏం బాగుంటుంది, మీరిద్దరు అయితే బాగుంటుంది ఆ రథాన్ని అన్నట్ట. ఏదో దాండే ఉంది ఆయన సత్యాదేవిని పిలిచి కృష్ణుడును ఆయన ఆవిడ కలిసి ఆయన రథం మీద కూర్చోబెట్టి ఊరేగించారు. వాళ్ళే లాగారు. వాళ్ళని కొట్టాడు, తొందరగా పరిగెత్తండి అన్నాడు, ఆగండి అన్నాడు, మళ్ళీ పరిగెత్తండి అన్నాడు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఏమి చెల్లించలేదు. అప్పుడు ఆయనకు అనిపించింది, సర్వశక్తి సంపన్నుడైన పరమేశ్వరుడే శాంతానికి ప్రతీక, పరిమిత శక్తులు కలిగిన వాడికి నాకు క్రోధం సహజమైంది అని చెప్పి ఆయనకి ఏమంటాడు, ఇంత చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి మీరు శాశ్వతంగా సుఖంగా ఉండండి, మీ కీర్తి లోకంలో ఎప్పుడు ఉండదు, ఇట్లాంటివి ఆయన ఆశీర్వచనాలు చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకొక మాట, అలాంటి బుద్ధితో పుట్టింది ఆయనకి. రుక్మిణి ఇంటికి వెళ్ళాడు ఈసారి. అక్కడ నాకు ఆతిథ్యం కోసం వచ్చాను, ఈ రుక్మిణీదేవి ఇంట్లో కూడాను అన్నట్ట. ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను అన్నట్ట. సరే ఉండండి అన్నాడు. సరే కృష్ణుడు రుక్మిణి ఇద్దరికి కూడా మళ్ళీ ఈయనకి రుక్మిణి గ్రహంలో సేవ చేయడం మొదలెట్టారు. నాకు భోజనం కావాలంటే ఏదో మామూలుగా ఓ మనిషి తినే ఆహారం అక్కడ వడ్డించారు. ఇది నాకు లెక్కలేదు, సరిపోదని చెప్పి 1000 మంది తినే భోజనం తినేశాడు. ఆవిడకి పెట్టగలుగుతుందో లేదో అని. మర్నాడు నిన్న తిన్నాను కదా అంత ఆహారం కావాలనడం, అక్కడికి వెళ్ళి ఇలా మెతుకున్నట్లేదని కడుపు నిండిపోయింది వద్దనడం మిగతాది. ఒక రోజు భోజనానికి వస్తానని చెప్పడమును, వడ్డించి అక్కడ పెట్టిన తర్వాత ఇవాళ నాకు ఉపవాసం అనడం. 21 రోజులు ఆ ప్రకారంగా ఒక రోజుని ఆయనకి ఇచ్చినటువంటి ఒక భవనం, అవి పక్క పరివారం, ఆయనకి ఫర్నిచర్తో మంచి ఇచ్చారు ఆయనకి. అదంతా ఉన్నట్టుండో మాట బూడి చేసేసాడు దాన్ని. అర్థం చేసి వచ్చి నాకు అర్జెంటుగా పాయసం వండి పెట్టమన్నాడు రుక్మిణీదేవిని. క్షణంలో చేసి పెట్టింది. అది ఆవిడ మీద పారబోసాడు. అంతంగా ఉన్నాడు కృష్ణుడు నవ్వుతో. ఇంకా పాయసం ఉంది, ఈ పాయసం నా ఒళ్ళంతా రాయవయ్యా కృష్ణ అన్నట్ట. పూశాడు. ఒళ్ళంతా రాయమంటే రాశావు, నా అరికాళ్ళలో రాయలేదు కదా, కాబట్టి నీ అరికాల్లోనే నీకు ప్రాణం పోతుంది అన్నట్టు కృష్ణుడు. వారికి వాళ్ళ సహనశక్తిని చూసి ఏమీ చేయలేక రుక్మిణీ కృష్ణుల్ని అపరిమితంగా ప్రశంసించి స్తోత్రం చేసి నమస్కరించి, నీ యందు ద్వేషబుద్ధి అనే సృష్టి ఎవరికి ఉండదు భవిష్యత్తులో, నీ అవతారం కూడా, నీ అవతారం మాత్రమే శాశ్వతంగా సర్వులకు పరమ పూజ్యమైనటువంటి మహా ఉత్కృష్టమైన భక్తిని ఇవ్వగలిగిన అవతారం నీది. అలా లోకంలోకి నీ కీర్తి ఉండిపోతుంది. ఈ రుక్మిణీదేవికి వార్ధక్యం రాదు, స్మరణ చేత పాతివృత్యమైన దాని మహత్త ఏదైతే ఉందో, ఏ స్త్రీలైనా రుక్మిణి యొక్క స్మరణ చేత పొందుతారు అని మాట్లాడుతుంటే అంతర్ధానం అయిపోయాట. మహర్షితో ఈయనకు చిన్న పని కలిగింది. భూభారం ఎక్కువైపోయింది. ఆ పేరుతో తన సంతానంగా ఉన్న వాళ్ళే ఈ యాదవ కులం తెగ పెరిగిపోయింది. ఓ చోట పురాణం చెప్తుంది, మన బాబు కూడా చెప్పాడు ఈ మాట, 1,68,864 ఎంతో ఆయన సంతానం, కృష్ణ సంతానం. 1,00,000 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. 1,00,000 మంది ఉపాధ్యాయులు,
అవసరమైన సంతానం, 1,00,000 మంది ఉపాధ్యాయులు అవసరమైనంత సంతానం ఉంటాయి ఆయనది. కానీ వాళ్ళు కాలవశం చేత బుద్ధి లేని వాళ్ళు అయినారు. వాళ్ళు ఎలాగో వీళ్ళందరూ నాశనం కావాలని ఆయన సంకల్పం. తన చేతితో వాళ్ళని చంపడు ఆయన. ఏమిటి మార్గం, ఏమిటి యాదవ కులాన్ని ఎలాగ పరిహరించాలి, పోగొట్టాలి అనే సంకల్పాన్ని కలిగి దుర్వాస మహర్షిని కృష్ణుడు తలుచుకున్నట్ట. అంటే వచ్చి ప్రత్యక్షమైనాడు ఆయన. కృష్ణ మందిరానికి దగ్గరే బయట నిలబడ్డట్ట ఆయన. ఆ కృష్ణుడు సంకల్పము ఈయన రావడం, ఆయన సంకల్పము ఈయనేమో కార్యసిద్ధి చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఈయన. ఆ యాదవులు సాంబుడు అనేవాడి మగపిల్లవాడికి ఆడవేషం వేసి తొట్టు చుట్టూ ఏదో దీనిలో ఏవో కట్టి, ఈ ఆడపిల్ల గర్భవతి అండి, దీనికి ఆ కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా, మీరు మహాత్ములు కదా సెలవు ఏంటి అన్నట్టు. ఆయనకి మండింది, కోపం వచ్చింది. ఆడపిల్ల మగపిల్ల కాదు, ఒక పెద్ద రోకలి పుడుతుంది దీని కడుపులోను, దానివల్ల మీరందరూ నాశనం అవుతారు అని చెప్పి తిట్టేశాడు. ఆ కృష్ణుడి సంకల్పం నెరవేరిపోయింది. అంటే ఆయన కొడుకుల్లో ఒకడు మళ్ళీని జాంబవతి కొడుకు. తర్వాత కథ అంతా తెలిసిందే కదా. దాన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇది రోకలు పుట్టింది, ఏం చేయమంటారంటే ఇది చాలా ఉపద్రవం రా, ఇది దాన్ని బాగా పొడి కొట్టేసి సముద్రంలో కలపండి అన్నాడు. అదంతా మళ్ళీ నురుగ్గా ఒడ్డుకు చేరింది. అది పెద్ద తొంగ బయలుదేరింది, అది బాడిగా కత్తులా బయలుదేరింది. అది వీడు తాగి తందనాలు ఆడి అది విరుచుకుని దాంతో ఒకటి వాళ్ళు పొడుచుకున్నారు, చచ్చారు. బలరామకృష్ణులు వాళ్ళని వారించలేకపోయారు. అది అసలు ద్వారకలో పరిపాలకుడైన రాజు తాగే అలవాటు ఉన్నవాడు బలరాముడు. అదే ఆ పట్టణానికి దోషం. ఆయనకి దోషం కాదు, ఆయన పని చేయడం ప్రజలకి దోషం. అది చెడ్డ ఎగ్జాంపుల్. అది ఎవడైనా తనకు దోషం లేనంత మాత్రం చేత ఆచరించకూడదు అన్ని పనులు. అలాంటి అన్ని పనులు చేయకూడదు. తను చూసి ఇతరులు నేర్చుకుంటారనే ఆలోచన ఉండాలి. ఇతరుల కోసం తను నియమబద్ధుడే ఉండాలి. దుర్యోధనుడు పాండవులను మాట అవమానిద్దామని, అరణ్యవాసంలో ఉండే పాండవులను అవమానిద్దామని దూర్వాసుడికి పాదసేవ చేసి ఆయన ప్రసన్నుని చేసుకున్నాడు. నీకేం కావాలో ఇలాగే బాధించాడు. రుక్మిణీదేవిని వీళ్ళందరినీ ఎలా పరీక్ష చేశాడు, ఆవిడ్ని ఆ ప్రభావతీదేవిని దుర్యోధనుడిని ఇలాగే పరీక్షించాడు 21 రోజులు. నీకేమన్నా కావాలి, ఏం కావాలో కోరుకోమంటే వాడు నాకేదైనా కావాలి, జయం కావాలి కోరుకోవచ్చు కదా వాడు దుర్యోధనుడు. ఇలాగే పాండవుల దగ్గరికి వెళ్ళి నన్ను అనుగ్రహించినట్టే వాళ్ళని అనుగ్రహించమన్నాడు. ఉచిత బుద్ధి అంటే ఇలాగే అలాంటి పరీక్షలు అక్కడికి వెళ్ళి చేస్తే వాళ్ళ తను చేసిన సేవలు ఆ పాండవులు ఈయనకి చేయరు. ఆయన కోపం వచ్చి వాళ్ళని శపిస్తాడు, వాడు పీడపోతుంది, వాళ్ళు తనే ముట్టుకోకుండాను అని దుర్బుద్ధి. అయ్యో నీ భ్రాతృవాత్సల్యం గొప్పదిరా, నేను పాండవుల దగ్గరికి వెడతానన్నాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ద్రౌపదీదేవి అక్షయ పాత్ర సూర్యుని వల్ల పొందింది. ఎంతమందికి వచ్చినప్పటికీ అన్నానికి లోటు లేకుండా ఆవిడ భోజనం అందరికీ పెడుతోంది. ఆ పాత్రలో అక్షయ పాత్ర మహత్వ చేత అది ఉందని నీకు తెలుసు. అది ఉండగా పెడితే ఏదంటే అది పెట్టేస్తుంది, ఏది కావాలని. అది ఆవిడ భోజనం చేసిన తర్వాత ఆ పాత్ర ఆనాటికి భోజనం మళ్ళీ ఇవ్వదు. ఆవిడ భోజనం అయిందో లేదో వెళ్ళి తెలుసుకుని ఆ తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు నేను 10,000 మంది శిష్యులతో వచ్చాను, నాకు భోజనం పెట్టన్నాడు. బాగుంటుంది, చిత్తం దయచేయండి, మీరు స్నానం చేసి రండి అని. స్నానానికి వెళ్ళాడు. ఈ ఆపదలోంచి బయటపడడం ఎలాగా, నాకు అన్నం పెట్టాలి, 10,000 శిష్యులకి మృష్టాన్నం పెట్టాలి, పెట్టకపోతే శపిస్తానని చెప్పి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మని తలుచుకుంది. దూర్వాసుడు ఒకనాడు దుర్యోధనుండంప 10,000 శిష్యులు భక్తి కులువ సన్నుదించి మనము పాంచాలియు కుడిచిన వెనుకన ఆహారంలో వేడిన పెట్టేది ననవుడు పెట్టకున్న శపించు నడుచు దోయావగాహమునకేక చాలి పర్ణశాలలోను చూచి కడవల అన్నశాఖములు తీరుట చూచి పెద్ద పద్యం అది. కృష్ణ నిర్యాణం తర్వాత అర్జునుడు ఈ సంఘటనలో మనని కాపాడినటువంటి కృష్ణుడు ఎంత దయామయుడు, ఎలా కాపాడాడు అన్నాడు. అలాంటి కృష్ణుడు నేడు లేడయ్యా అని చెప్పి అన్నగారికి చెప్తే వాపోయి ఏడుస్తాడు. ఒక పెద్ద పద్యంలో రాశాడు. ఆయన వెళ్ళాడు స్నానానికి, వస్తాడు మళ్ళీని. ఎలాగా 10,000 మందికి అన్నం ఎవరు పెట్టగలరు? కృష్ణుడిని తలుచుకుంటే చెల్లాయి నాకు ఆకలిస్తుందని కప్పుకుని నడిచి వచ్చేసాడు. కృష్ణుడు అక్కడి నుంచి దిగి ఊడిపడ్డాడు. అయ్యో నువ్వు నన్ను పరీక్ష చేస్తున్నావా అంటే ఏమక్కర్లేదు, నువ్వు కడిగిన గిన్నెకి అంటుకున్న మెతుకు ఒకటి ఉంటే చాలు అన్నట్టు. నాకు సరిగా తోమడం చేత కాదని అంటున్నావా, నేను చాలా శుభ్రంగా కడుగుతాను గిన్నెలు అంది ఆవిడ. అయినా చూడన్నాడు. ఆవిడ శుభ్రత కాస్త బయటపడింది. ఒక మెతుకు దాని ఆ మెతుకు నోట్లో వేసుకున్నాడు. శాఖాన్నలో ప్రాసించి తపసి కోపం ఉడిగించి పరిపూర్ణ కుక్షి చేసి అట్టి త్రైలోక్య సంతర్పి ఎందుకలడు అంటాడు ఆయన. అంటే ఆయన మెతుకు నోట్లో వేసుకున్నాడు.
ఆ స్నానం చేస్తున్నటువంటి ఆ దుర్వాస మహర్షికి ఆయన 10,000 శిష్యులకి పొట్టలు ఉబ్బిపోయాయి, బేగులు తేనుపులు వస్తున్నాయి, అన్ని తినేసినట్టు బొబ్బట్లు ఆలకండ బూరులు అతిగా తినేసినట్టు వాళ్ళకి భయంకరమైనటువంటి వేదన వచ్చింది. ఇంతట్లో భీమాదుల్ని పంపించారు, భోజనాన్ని దయచేయండి అని. పిలవండి భోజనానికి అన్నాడు కృష్ణుడు. మహర్షి భోజనం సిద్ధంగా ఉంది, దయచేయండి. కృష్ణుడు వచ్చాడు ఆశ్రమానికి అన్నట్టు. నాకు తెలిసింది, ఇక నేను అటు రాను, నీ భోజనం నేను తీసుకున్నాను, చాలు చాలు పారిపోయినట్టు అక్కడి నుంచి. భగవంతుని అనుగ్రహం ఉంటే సృష్టిలో ఎవరు ఏం చేయలేరు. ఆపత్కాలంలో శరణు అనడం సహజంగా భక్తుడికి ఉంటుంది. ఆపద అంత తీవ్రమైనటువంటి ఏ మనిషి ప్రయత్నం చేత ఇందులోంచి బయటపడలేము అనేటటువంటి స్థితి వచ్చినప్పుడే శరణాగతి ఏర్పడుతుంది. అని వెళ్ళిపోయినాడు. ఎందుకు ఇది జరిగింది నాకు ఈ పరాభవం అని అనుకుంటే వాడు దుర్యోధనుడు దుర్బుద్ధి అని తెలిసింది. కారణం అన్వేషిస్తాడు కదా. ఇక్కడికి నన్ను పంపించాడు దుర్యోధనుడు కదా పంపించాడు, వాడెందుకు పంపించాడు అంటే ఓహో వాడికి వేరే మాత్సర్యం ఉంది, వీడు నా శాపగ్రస్తులై పాండవులు చావాలని దుర్బుద్ధితో పంపించాడు. ఇది భారత కాలంలో. ఈయన రామాయణ కాలంలో కూడా ఉన్నాడు. రాముడు దర్శనానికి వెళ్ళాట ఈయన దుర్వాసుడు. ఆ సమయంలో శ్రీరాముడు ధర్మదేవత యముడు బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వస్తే ధర్మ తత్వాన్ని గురించి ఏకాంతంగా రాముడు యముడితో మాట్లాడుతున్నాడు. లక్ష్మణుని అక్కడ నియోగించి ఈ బ్రాహ్మణుడితో నేను మాట్లాడడం పూర్తయ్యే వరకు లోపలికి ఎవరిని రానివద్దు అని చెప్పి లక్ష్మణుడికి శాసించి చెప్పాడట. అక్కడ దూర్వాసుడు వచ్చాడు, నేను లోపలికి వెళ్ళాలన్నాడు. స్వామి అలా వెళ్ళడానికి వీల్లేదు, నాకు అన్నగారి ఆజ్ఞ ఇది అన్నట్ట. రాముడు ఏం శాసించాడు, ఎవరిని రానివద్దు, నువ్వు కూడా లోపలికి రాకూడదు, ద్వారపాలకుడుగా ఉండవలసింది అని చెప్పాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు పరిగెత్తుకు వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చాడు, కోపడుతున్నాడు, వస్తానంటున్నాడు. అంటే దుర్వాస మహర్షి మాట అలా ఉంచి నా శాస్త్రం నువ్వు ధిక్కరించావు కదా, నువ్వు అపచారం చేశావు, ఈ పట్టణం నుంచి నీకు బహిష్కారం చేస్తాను, వెళ్ళిపోమన్నాడు లక్ష్మణుడు. అంటే రామాయణ చరిత్ర అంతా అయిపోయింది, రామావతారం చివరి రోజులు అవి. తర్వాత దుర్వాసుడు వచ్చాడు, ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, లక్ష్మణుడిని దేశ బహిష్కారం చేశాడు, పట్టణం నుంచి పంపించేశాడు. ఏం లేదు నీ దర్శనం చేద్దామని వచ్చాను అన్నాడు, అంతే వెళ్ళిపోయాడు దుర్వాసుడు. ఆ లక్ష్మణుడు అన్నచేత శిక్షించబడి శ్రీరామ వియోగానికి తట్టుకోలేక సరయు నదిలో వెళ్ళి దేహాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత రామావతారం కూడా పరిసమాప్తి అయిపోయింది. ఇది రామాయణం యొక్క చివరి రోజులు. అప్పుడున్నాడు దుర్వాస మహర్షి అని ఉత్తర రామాయణము భారతంలో కూడా గాథ ఉందని చెప్తున్నారు. దుర్వాస మహర్షికి అనేక కోట్ల మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విద్యను బోధించాడు. లోక పూజుడై అనసూయ గర్భ ముక్తాఫలంగా పుట్టిన అతడు, ఆయనతో సమానమైన ఋషి మరొకడు లేడని చెప్తారు. అలాంటి వాళ్లే వాళ్ళు అందరూ కూడా. దుర్వాసుడు రుద్రకవచం ఉపదేశించాడు. మనం ఉపాసించేటటువంటి పారాయణ చేసేది రుద్రకవచం అనేది చెప్పబడేటటువంటిది దూర్వాస కృతం. అది ఇలా ఉంది: ప్రణమ్య శిరసా దేవం స్వయంభం పరమేశ్వరం ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం రుద్రవర్మ ప్రవక్ష్యామి. వర్మ అంటే కవచం. అది రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షణే అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా రుద్రమే చ అగ్రత పాతు పాతు పార్శ్వ హరస్తథా శిరోమే ఈశ్వర పాతు లలాటం నీలలోహిత నేత్రయో స్త్రీంబగ పాతు ముఖం పాతు మహేశ్వర కర్ణయో పాతు శంభు నాసికాయాం సదాశివ వాగీశ పాతు మే జిహ్వాం ఓష్టౌ పాతు అంబికాపతి శ్రీకంఠ పాతు మే గ్రీవాం బాహుచైవ పినాకదృత్ హృదయం మే మహాదేవ ఈశ్వరో స్తనాంతరం నాభిం కట్టించ వక్షశ్చ పాతు సర్వ ఉమాపతి బాహుమధ్యాంతరం చేవ సూక్ష్మరూప సదాశివ సర్వరక్షతు మే శర్వ గాత్రాన్ని యథాక్రమం వజ్రం చ శక్తిదం చేవ పాశాంకుశధరం తథా గండశూలధరా నిత్యం రక్షతు త్రిదశేశ్వర ప్రస్థానేషు పథే చేవ వృక్షమూలే నదీతటే సంధ్యాయాం రాజభవనే విరూపాఠస్థు బాతు మాం శీతోష్ణాసకాలేషు తుహినద్రమకంటకే నిర్మనుష్యే సమే మార్గే త్రాయ మాం వృషభధ్వజ ఇచ్చేతత్ రుద్రకవచం పవిత్రం పాపనాశనం
మహాదేవ ప్రసాదైన దుర్వాసముని కల్పితం. త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర. శత్రుమధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే. విష్ణు పరమాత్మని ధ్యానిస్తే శ్వాసం పోతుందని చిన్నప్పుడు నాకు స్వామివారు చెప్పారు. నీకు కోపం పోవాలంటే కొంచెం కోపం ఉంది నాకు ఏదో అన్నాను. అదే కదా కూర్చోబెట్టి ఆయన శంకరాచార్య మఠం ఉండేది ఊళ్ళో. అది 5 ఏళ్ళే ఆయన ఎదురు కూర్చునేదో ఆయన అటు పెట్టి ఇలా కూర్చునేవాడిని. మఠం అర్థమైంది కదా, ఊరిగా ఆయన చూస్తుంది. ఆయన ఏదో చిన్న పని చెప్తే నేను చాలా కోపంతో వాడిని కొట్టాను. ఇలా రాని కోపం పనికిరాదు, వాడిని పంపించేయమన్నాను, కొట్టమని లేదు కదా రాను. సరే కోపం పోవాలంటే కోపం వచ్చినప్పుడు కృష్ణుని తలుచుకోవాలి. ఆయన సంవత్సరానికి 320 రోజులు మా ఇంట్లో పెట్టి చేసేవారు. 40 రోజులు మాత్రం ఎక్కడికి కాబట్టి ఆయనతో అలా తిరుగుతూ ఉండేవాడు. మఠానికి వెళ్ళి ఆయనతో తిరగడం నేను. ఆయన ఎవరికి వెళ్ళి కూడా వెళ్ళేవాడిని, వెళ్ళకూడదు కూడా తెలియదు. ఆయన వెళ్ళేవాడిని, ఆయన కూర్చునేవాడిని. మొదలెట్టేవారు ఆ టైంకి వెళ్ళేవాడిని. ఇది తిరిగేవాడిని. తర్వాత నడిచి రావడం కూడా కష్టమైతే భిక్ష తీసుకెళ్ళి ఆ మఠంలో ఇవ్వడం కూడా మొదలెట్టాను. కష్టపడి ఎండాకాలంలో ఇంటికి వచ్చి నడిచి వచ్చి భిక్ష మాత్రం మా అమ్మగారే స్వయంగా పెట్టాలి. వంట వాళ్ళు పెడితే తీసుకోరు కదా. ఆయన భిక్ష మాత్రం దాన్ని పెట్టేసి అన్నం తింటారే తెలియదు. నువ్వు పాత్రలో పెట్టొద్దు, ఇలా నాకు కరతల భిక్ష నా చేతిలో వెయ్యి అన్నాడు. ఏ స్వామి అదేంటంటే నీ చేతితో వెయ్యి అన్నాడు. 3 ముద్దలు ఇలా తిన్నారు. మంచినీళ్ళు ఇలా పోయి అన్నారు. చేతిలో గ్లాస్ తాగాడు. మా అమ్మ నీళ్లు పోసింది, అలాగే తాగాడు. మామూలుగా కుళాయి దగ్గర నీళ్లు తాగుతారు వర్కర్స్, అలా తాగాడు. శరీరం శిథిలం అయిపోయింది, నీ దగ్గర భిక్ష తీసుకున్నాను, తృప్తి అయింది ఇక అన్నారు. ఆయన తెలుగు ఒకలాగా ఉండేది, కేరళ దేశంలో, కానీ బాగుండేది, మంచి తెలుగు. ఇక నేటికి ఇదే నాకు ఇదిదా నేను చెప్పాలనుకుని వచ్చినాను అన్నారు. అంటే ఏంటంటే మాట నాకేం అర్థం కాలేదు. మా అమ్మంది ఆయనతో వెళ్ళరా నువ్వు, నాకు ఎంత దూరం పెడతారో వెళ్ళిరా నువ్వు. సరే ఏదో నేను ఎక్కడ బయటకు ఎత్తి ఇతర నౌకర్లు కూడా ఉండేవాడు. సరే నేను ఆయన వెనక నౌకరు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మఠం దాకా ఎలాగో నడుచుకుంటూ వెళ్ళారు. కష్టం, మీరు రిక్షా ఎక్కరు, ఆయనకి ఎవరు ఏం సహాయం ఏం చేస్తారు? ఇక నడుస్తుంటే బాధపడవలసింది. నడవలేని వాడికి లిఫ్ట్ ఇస్తే తీసుకుంటే తీస్తారు కదా, లేకపోతే కష్టపడి నడిచి వెళ్ళారు. వెళ్ళి పడుకున్నారు. దాని ఆయన ఇలా రారా అన్నారు. ఆయన ఏదో నేను దగ్గర తీసుకుని ఆయన చేతులు, ఆయన కళ్ళలో పెద్ద వెలుగు, ఒక ఆనందం ఏదో చూశాను. చాలా బాగుంది. సరే ఇక నువ్వు వెళ్ళు ఆడుకో, మళ్ళీ రేపు మా ఇంటికి వస్తారా అంటే ఇంకా రేపటి మాత్రం నన్ను ఏం అడగకూడదురా అంటే. ఆ రాత్రి రోజు పొద్దున 4 గంటలు గోదావరి స్నానం చేసి వెళ్ళేవారు. ఆయన షాటీ ఉండేది, అది పిండి అక్కడ పెట్టుకునేవారు. ఆయన స్వయంగా కష్టపడి అలాగే స్నానం చేసేవారు. ఆయన ఒక కమండలు ఉండేది, దాంట్లో నీళ్లు పెట్టుకుని కమండలు తోగుకుని ఆయనే తోగుకుని నీళ్లు అక్కడ పెట్టుకుని బోర్లించి అక్కడ పెట్టుకుని వెళ్ళేవారు. ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిండిని పట్టుకుని తడి బట్ట కట్టుకుని ఇంకో బట్ట పిండుకుని కమండలో నీళ్ళు తీసుకుని వెళ్ళాను. నేను ఆవేళ 6 గంటలు స్నానానికి వెళ్ళాను పొద్దున్న. వెళ్తే ఆయన కమండలో అప్పుడు ఉంది. ఇంకా ఎవరో నాతో 3 స్నేహితులు ఉన్నారు. ఈ ఆకులు కృష్ణమూర్తి మనం గడిపోయినాడే విశాఖపట్నం వాడు నా క్లాస్. తర్వాత క్లాస్ చదువులేదు, అప్పుడు ఇప్పుడుగా తిరిగేవాడు. వాళ్ళు చదువుకునేవారు, నేను చదువుకునేవాడిని కాదు. అక్కడ స్వామివారు ఎవరురా అంటే లేదు. ఇంకా తర్వాత ఎవరు నరసింహం గారని వాళ్ళు వెళ్ళిపోయి స్నానాలకు వచ్చిన వాళ్ళందరూ. స్వామివారి కమండలం ఉంది ఇక్కడ, ఆయన ఎక్కడ కనపట్టలేదు. ఏం లేదు. 6:30 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, స్వామివారు కనపడింది. సాయంత్రం 4 గంటలకి బ్రిడ్జి దగ్గర ఆయన శవం కనిపించింది. అంతకు ముందు 3 రోజుల క్రితం మా నాన్నగారు చెప్పాను, నేను దేవోత్సర్జనం చేయాలి, మరి నువ్వు చాలా ధర్మాలన్నీ విన్నావు కదా, జలప్రవేశం ఉత్తమమని అందరూ అంటారు, నువ్వే ఉంటావు, ఇప్పుడు ఎందుకు ఆ మాట, మీరు ఆరోగ్యంగా మందులు తీసుకోండి ఏదో బాగుంటుందని ఇలాంటి మాటలు అనేవారు. సరేలే ఆ మాట ఆ పని చేసాను. అలా వెళ్ళిపోయినాను.
ఆయన చెప్పాడు కోపం తగ్గించాలి, కోపం వచ్చినప్పుడు కృష్ణుని తలుచుకోవాలి. ఇవాళ గాథ ఆయన బోధ ఎంత కరెక్ట్గా సమన్వయం అవుతున్నాయో. ఇప్పటికి కూడా ఆ మాటలు నాకు ఇంకా కొత్త విషయాలు ఏ రోజు జరుగుతాయి, ఈ రోజు కొత్తవే, అన్నీ కొత్తవే అనిపిస్తాయి. ఇంకా చిత్రంగా దుర్వాసుని ఆయన పరీక్షగా ఆగడం అంటే ఎవరికి సాధ్యం. దుర్యోధనుడు ఆగాడంటే వాడు స్వార్థం అని పాలసీ ఉంది వాడికి. పాలసీ కోసం శాంతం వహించడం వేరు, గుణం చేత శాంతంలో ఉండడం వేరు. ప్రమోషన్కి వచ్చే ముందు ఆనెస్టీ ఉంటుంది అందరూ, అది సహజమేనా? ఏమన్నా చిన్న కేసు వచ్చిందంటే ప్రమోషన్ అది లిస్టులో ఉంటాడు వాడు, నెక్స్ట్ లిస్టులో వాడే ప్రమోషన్ ఆర్డర్ రావాలి. ఆడది మహా ఆనెస్ట్గా ఉంటాడు, టీ తాగడే కదా, దాన్ని పాలసీ అంటారు. పాలసీగా ఏ పని చేయకూడదు, సహజంగా చేయాలి. సహజంగా చేయాలంటే భగవంతుడిని తలుచుకోవాలి, మాస్టర్ని తలుచుకోవాలి. అప్పుడు సహజంగా ప్రసాదం మనలో వాడు ప్రవేశపెట్టి మనకి బాగు చేస్తాను. పరమశాంతుడు కృష్ణభక్తుడు కృష్ణనామం ఇప్పుడు పూజ ఇంట్లో అందరికీ శైవాచారం. ఆ విభూతి తీసుకెళ్ళి ఆవిడికి లింగధారణ ఉంది, విభూతి రోజు ధరించాలి. మధ్యాహ్నం చేసుకుని తీర్థం తీసుకోవాలి. కొద్దిగా మంత్రాలు ఏవో ఉంటాయి, అవి తీసుకుని అవి తీసుకోవాలి. అది సాంప్రదాయం. భక్తి అంతా కృష్ణుడు మీద సేవావయం కలు. ఆ శ్లోకం ఆవిడకి ప్రతీక. పంచాక్షరి చేసుకోమంటే పంచాక్షరి చేసుకుంటాను, కృష్ణుడే దర్శనం అవుతుందని నాకు నేను ఏం చేయనని తప్పు ఉంటాను. మా నాన్నగారు చాలా శక్తిగా కాబట్టి అంతా ఉత్తేజం తెలియదు. పంచాక్షరి చేసుకుంటే కృష్ణ ధ్యానం అంటే తప్పు అని అది చేసుకుంటాను. చాలా కోపం వస్తే ఎవడో చాలా దుర్యోధనుడు అంటే మంచివాడు కాదురా అనేది చాలా చెడ్డ మాట అన్నమాట ఆవిడ నోటితో. దుర్యోధనుడు అంటే మంచివాడు కాదబ్బాయి అనేది, అంటే దుర్మార్గుడు అలాంటి మాటలు మాట్లాడుకోండి, మంచివాడు కాదు అంతే ఆవిడ మ్యాక్సిమం అనేది. అంతగానే ఆవిడ శాంతురాలు, ఇష్టపడు లేదు అని. చాలా సరైన సంబంధం. మరి ఆయన అంత ప్రధాన స్వభావుడు రుద్ర స్వరూపుడు. ఆయన జ్ఞానం ఎలా అంటే వాళ్ళు కారడి చెప్పారు, వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మన మనుషులు సాధకులు మనం పొందవలసిన వస్తువు, పెద్ద వస్తువు ఇంకా ఉంది కదా, దానికి మార్గం అది ఒకటే మార్గం. అనుకుంటాను శాంతి కలిగితే ఇంకా అశాంతికి అన్నీ అజ్ఞానము, కోరికలు, అహంకారం ఇవన్నీ అశాంతికే కారణం. శాంతి అంటే అది ఏది కోరిక కలిగినా అది లభించినప్పుడు మనకు వచ్చేది దుఃఖము, క్రోధము ఏదో ఒకటి వస్తుంది. కోరిక లేకుండా ఉంటే శాంతికి ఎక్కడైతే ఉంటుంది, శాంతిలోంచి మళ్ళీ క్రోధం పుట్టదు, శాంతిలోంచి దుఃఖం పుట్టదు, శాంతిలోంచి అజ్ఞానం పుట్టదు, శాంతిలోంచి మరి ఒక కోరికే పుట్టదు. శాంతి మొట్టమొదటి. ప్రతిదానికి తాపత్రయ శాంతి అనేది ఓం శాంతి 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 అని ప్రతి మంత్రానికి చెప్పడం పరమోద్దేశం అంటే ఈ మంత్రం యొక్క మహత్వ చేత శాంతి కలగాలి. అది శాంతి దేవతా లక్షణాన్ని తలుచుకొని భీష్ముడు తను ఒళ్ళు మరిచిపోయి తన దివ్య దేవతా లక్షణాన్ని తెచ్చుకొని ఆ బలంతో యుద్ధం చేయడం మొదలెట్టాడు. వాడు మానవుడిగా ఉండి భీష్ముడిగా ఉంటే ఆ మానవ మాత్రుడు యుద్ధం చేయొచ్చు, చంపొచ్చు, అంతవరకు ఏంటి. నీవు నీ దేవతా మహత్తుని చూపించి ఆ శక్తిని చూపించి యుద్ధం చేస్తే నేను ఈశ్వరుణ్ణే ఉన్నాను కదా. నేను మానవ మాత్రుడే ఎక్కడ ఉన్నానా? నేను ఈశ్వరుడుగా నా ప్రభావం చూపించానా? నీవు కాస్త దేవత అంశలో పుట్టడం చేత ఆ దేవతా శక్తుల్ని వాడుకుని నువ్వు యుద్ధం చేస్తావా? ఇక్కడ నేనుండగాను, అది పోదు. కాబట్టి ఒళ్ళు మరిచి యుద్ధం చేయకూడదు. ఆ జీవాత్మలో ఉండే దేవతా శక్తిని వాడుకున్నాడు. అది అందులో ధర్మదోషాన్ని నేను ప్రయోగించాను. తక్షణమే ఆయనకి ఒంటి తెలివి వచ్చింది, వెంటనే చల్లారిపోయినాడు. తర్వాత యుద్ధం చేశాడు, అనేక మందిని సంపాటి చేశాడు, దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా ప్రతి మనుషుడికి ఒక సంఘటనలో తన హద్దు ఒకటి అనుకుంటుంది. నేను మనుషుడిని, నేను మగవాణ్ణి, నేను బ్రాహ్మణుని, నేను చిన్నవాడిని, వారు నాకంటే పెద్దవారు. లోపల ఆంతర్యం ఏదైనప్పటికీ కూడా అంతస్తు అనేది వ్యక్తికి ఈ లోకంలో లౌకిక జీవనంలో ఒకటి ఉంటుంది, దాన్ని అతిక్రమించరాదు.
భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, యోగి కావచ్చు. ఉద్యోగం చేస్తున్నాం, మరొక మామూలు మనిషి, అతను తగ్గ చూడడానికి ధర్మమైనది వీలవుతుందా? సేవకావృత్తిలో ఉంటుంది. అతని సేవకుడు, నేను సేవకుడిని, బస్ అంతే. ఆ హద్దు మీర రాదండి. వాడికి ఎదురట్టు నుంచోదు సరే. లోపల ఉండేటువంటి స్థితికి లౌకిక జీవన విధానానికి ముడిపెట్టుకోకూడదు. ఏ అంతస్తులో, ఏ ఉద్యోగం, ఏ నిర్వహణలో, ఏ పాత్రను మీరు పోషిస్తున్నారో ఆ పాత్ర ఔచిత్యం దాటకూడదు. అది ధర్మగ్లాని అవుతుంది. ఆ ధర్మం దాటిన దోషం వస్తుంది. ఎప్పుడు కూడా ఆ ఒళ్ళు దగ్గరట్లో ఉండమంటారు. ఒళ్ళు దగ్గర అంటే భీష్ముడు ఆ ఒళ్ళు దగ్గరెట్టుకోకుండా తీసుకుంటాడు. కాబట్టి ఆయనకి బోధ చేశాడు. ఆయన చేసిన బోధ భీష్ముడికి అర్థమైంది. కృష్ణుడికి తను లేకపోతే యుద్ధం పరాక్రమవంతుడే యుద్ధం చేస్తుంటే నిన్ను చంపుతాను ఎలా అంటాడతాను, ఎందుకంటాడు? ఇది తప్ప వేరే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది ప్రతి సంఘటనలోనూ ఆయన యొక్క ధర్మపాలకత్వం, ధర్మ నిష్ఠ ఎంత హద్దులో తనున్నాడు. తన పరమేశ్వరుడే, పాండవ పక్షపాతని పేరు, వీళ్ళందరూ తన భక్తులు. అయితే మాత్రం తన పరమేశ్వర శక్తిని వీళ్ళ యందు ప్రసరింపజేసి వీళ్ళని రక్షించి కాపాడా. ఒక్కడే ఆ వంశాంకరం. వాడు పాపం చిన్నవాడు, 16 ఏళ్ళ 18 ఏళ్ళ వాడు. అభిమన్యుడు చచ్చిపోతుంటే చూస్తూనే ఊరుకున్నాడు కదా. ఆ థియేటర్, ఆ వార్ థియేటర్లో అక్కడే ఉన్నాడే. ఇక్కడున్నాడు కృష్ణుడు, అక్కడ వాడు చచ్చిపోయినాడు. తన దివ్యశక్తిని వీళ్ళు కాపాడా. అర్జునుడితో చెప్పాడు, నేనుండి నిన్ను కాపాడుతాను, యుద్ధం చేయమని అన్నాడా? పైగా నువ్వు చచ్చిపోతే సరదాని వద్ద ఉంటే ఏర్కుంటే నష్టమే అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం. పైగాను ఈ వాగ్దానంలో ఏమైనా అర్థం ఉందా? తను చెప్పాలన్నమాట. నువ్వు ఉన్నావు కదా, నీ బలం చూసి, నీ అండదండలు చూసి యుద్ధం చేస్తానంటే అలా ఏం లేదు. చచ్చిపోవడం కూడా యుద్ధం పడుకొని అనిపోతాను. ఎందుకు ఆల్టర్నేటివ్ చెప్పాడే తప్ప నేను కాపాడుతానని అనలేదు. తన ఉద్యోగం అది కాదు. వాడి అర్హత ఎంతో తన అర్థం అంతే. మనుషుడే. అది దాటి వెళ్ళిన వాడు జ్ఞానసుడు కూడా కదా. పరమేశ్వరుడు జ్ఞానసుడు, శాంతి. అందుకని సృష్టిలో ఉండే ఏ సంఘటనలో ఏది కూడా ఆయనలో వికారాన్ని కలిగించడం లేదు. అంత ప్రేమ కదా. సత్యభావం ఏందో రుక్మిణి అంత ప్రేమ చెప్పి వెళ్ళాడేమిటి? అప్పచెప్పాడా? వాడికి నేను వెళ్ళొస్తాను, నేను చచ్చిపోతాను, మీరందరూ ఏదో మీ దారిని చూసుకొని నువ్వు కాగలుగుతున్న ఏడవడం ఏమైనా చేశాడా? అప్పచెప్పు చేశాడా? వెనక్కి తిరిగి చూడలే. నచ్చింది అది. మరి వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, ఎలా చెప్పకుండా ఎలా పెడతాడంటే అది అంటే ఆ ప్రేమ తన మనుష్యత్వం ఎంతవరకు పరిపాలన చేయదలుచుకున్నాడో అంతవరకే వాళ్ళు తన భర్త, వాళ్ళు భార్యలు, ఆ ప్రేమ తలాగం సల్లాపం అంతా బాగానే ఉంది. వెళ్ళిపోవలసినప్పుడు తను ఈ లోకస్తుడు కాడు. తను ఈ లోకంలో లేని తను వాళ్ళని ఓరడించలేదు, వాళ్ళకి అప్పగించలేదు. లోకాన్ని అంతఃకరణలో వదిలిపెట్టేశాడు. శరీరమే నడిచి వెళ్ళి అట్టి అని అడుగడుగునా బోధే. అడుగడుగునా భారతం ధర్మ బోధ తప్ప ధర్మం మీద తెలుసుకోవాలంటే మహాభారతం చదవడం కంటే గొప్ప కోర్సు అవుతుంది. పంచమవేదం దానికి తగిన పేరు. పంచమవేదం అంటే 4 వేదాల్లో కలిసి ఇంకా ప్లస్ సంథింగ్ అని అర్థం. 5వ వేదం అంటే 4 వేదములు ప్లస్ సంథింగ్ అని అర్థం. 4 వేదాలు కాక మిగిలిపోయిన శేషం అని కాదు. అలాగా పరమాత్మ ధర్మస్వరూపుడుగా పరమాత్మ ఇదనే జగద్గురు, అతను ఆదిగురు ఈశ్వరుడు. మొట్టమొదటిసారి మనుష్యులకు సత్యాసత్య వివేకమును బోధించడం అనేటువంటి పని ఆయన చేశాడు. కపిలుడు అంతకంటే ముని సాంఖ్యం నారాయణ అవతారం, వైశ్వానుడు అవతారం కూడా వచ్చి కపిలుడు ఇంకొక మహర్షి సాంఖ్యం చెప్పాడు. ఇలాంటివి ఉన్న అవతార పురుషులు చెప్పారు బోధలు. కృష్ణుడు ఆ బోధలన్నీ ఏమిటంటే కృష్ణుడి బోధకి ఆ బోధలకి ఒక పెద్ద తేడా ఉంది. అవన్నీ మోక్ష మార్గాన్ని చెప్తాడు. కృష్ణుడి యొక్క బోధ ఇక్కడ ఎలా జీవించాలో ఎలా వెళ్ళాలో రెండు చెప్తాడు. ఎలాగ జీవించాలి, ఎలా వెళ్ళాలి. ఇక ఒక వెరైటీ కాదుగా ఈ జీవన విధానంలో బహుళమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి, అభిరుచులు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. అన్నిటినీ వాటి స్థితి ఎక్కడుందో, వాటి హద్దులేవో అన్నీ చెప్పాడు. లోకాన్ని గురించి చెప్పినవాడు ఆయన. లోకాన్ని వదిలిపెట్టే మార్గాలు చూపించిన వాళ్ళు. ఎలా జీవించాలో చెప్పడమే గురువు యొక్క లక్ష్యం. ఎలా వదిలిపెట్టాలో చెప్పడం తర్వాత మాట. రెండు ఏకకాలం చెప్పినటువంటి పరమాత్మ ఆది గురువు అతను ఒక్కడే.
నేటికి పరమ గురువు ఆయన. ఆయనే ఆయన మైత్రేయ మహర్షి పరమ గురువు మనకు. ఆయన మైత్రేయ మహర్షిలోనే ఆయన తేజస్సు ప్రవేశించారు. ఇప్పటికీ ఉన్నారా తేజస్సు? అలాగే ఉన్నారు. వాళ్ళేమి క్షీణం క్షయించే వస్తువులాగా కావు. ఏ గుణాన్నైనా ఆశ్రయించదలుచుకుంటే ఆయన కృష్ణునే తలుచుకుంటారు. సోమవారు మాట జ్ఞాపకం వాడిని తోలేమని అన్నాడు. వాడిని పంపించేరా, తప్పు చేస్తున్నారు వాటిని ఎక్కడ మూడో ఊటాను గుర్రాలు అల్లరి చేస్తుంటే మాత్రం గుర్రాలు కొట్టే వెంటనే ఆయన ఎందుకు కొట్టా వాళ్ళు కొట్టమని చెప్పలేదు కదా, పంపించేయమన్నాను కదా. అదే నీకు కోపం ఉంది, ఆ కోపం పోవాలంటే కృష్ణ పరమాత్మ తెచ్చు. కృష్ణ ఒక్క పాటు తెచ్చుకో, కోపం పోతుంది రాదు. ఏమిటో ఆయన బోధలన్నీ కూడా పుడతారు. కాలంలో ఉండే వస్తువులనే చూస్తాం, ఉన్న వస్తువులనే చూస్తాం. కాలంలో మనం ఉన్న సమయంలో ఉన్న వస్తువులను చూస్తాం. కాల గర్భంలో ఏముందో తెలియదు, మన భవిష్యత్తు తెలియదు, మన యోగక్షేమాలు మనకి తెలియదు. రేపు ఎవడు పుట్టబోతున్నాడో మనమేం చేస్తామో వాడేం చేస్తాడో ఏం తెలియదు. కాలస్వరూపుడైన పరమేశ్వరుడు తన నిజస్వరూపాన్ని, లౌకికమైన నిజస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని చూపించాడు. కాలస్వరూపాన్ని చెప్పడమే తప్ప అతడికి ఏమీ అధికమైన వరాలు ఇవ్వడం కాదు. అతనుడి యొక్క అంతే, అది కాలం అలా జరగబోతుంది. విధి దాని కారణం కాదు. దాన్ని నేను నీకు ఏమి ఇవ్వడం కాదు. ఇది నువ్వు గెలవబోతున్నావు, వాళ్ళు తాగబోతున్నారు అంతే. తర్వాత 30 ఏళ్ళు ఏడుకుంటాం పోతాం. కాలం జరగబోతున్నది అదని చెప్పాడు. కానీ నేను ఇవన్నీ నీకు ఇస్తున్నాను. కర్తృత్వం ఎన్నడూ ఏ మాటలోనూ ఎక్కడా కృష్ణ అవతారంలో చెప్పండి. నేను అన్నిటికీ కర్తను, నేను ఏ వస్తువుకి ప్రత్యేకంగా కర్తను కాదు. సమస్త కర్మలకి ఫలప్రదాతను నేను, ఏ కర్మకి కారణం నేను కాదు. ఈ సమస్త కర్మలకు ఆయా ఫలములను విధిగా జరుగుతుందనే నుండి సాధన చేసిన శాస్త్రకర్తను కానీ నేను ఏ కర్మకి ఫలప్రదాతగా ప్రత్యేకంగా నేను లేను. ప్రత్యేకంగా లేదు, సమిష్టిగా ఉన్నాడు, ఒక్కడుగా ఉన్నాడు. ఒకడు పూజ చేస్తున్నాడు, వాడి ఫలం వాడు పొందుతాడు. ఒకడు మోసం చేస్తున్నాడు, వాడి ఫలం వాడు పొందుతాడు. ఒకటి పుట్టింది, ఒకటికి లేదు, ఒకటి అన్నీ అలా జరుగుతాయి. కానీ ఇది పరమేశ్వరుడే చేశాడని ఊరిక గౌణంగా అంటాం. అంతా ఈశ్వరేచ్ఛ, అందుకని ఇలా జరిగిందంటాం. ఈశ్వరేచ్ఛ అంటే ఏమిటి? మన కర్మానికి ఈ ఫలం రావాలనే ఈశ్వరేచ్ఛ, నా కర్మఫలం ఇలా చేసిందాం. అంతేగాని నాకు ఇవాళ ఈ పని కావాలి, నాకు ఈ పని కాకూడదని ఈశ్వరుడు అలా సంకల్పించాడు. కానీ అతడిని ఉపాసించిన వాడు ఏ విధానంగా ఉపాసిస్తాడో అట్టి ఫలం ఆ శక్తిలోంచి వస్తుంది. అక్కడ వ్యక్తిత్వం కాదు, ఆయన లక్షణం చేత దృష్టంతా వ్యాపక లక్షణం ఏదైతే ఉందో ఆరాధనకి ఫలం ఇచ్చేటువంటి అందులో ఉంది ఆ లక్షణం. సూర్యుడు ఉన్నాడు, ఒడియాలండి పెట్టుకునే ముసలం ఒకటి, బట్టలు ఆరేసే తాగలు ఒకటి, ఉపాసన చేసే బ్రాహ్మణుడు ఒకడు. ఎవరి ఎందుకు ప్రత్యేక బుద్ధి కలిగిన వాడు కాదు సూర్యుడు. అలాగే ఈశ్వరుని మనం ఆరాధన చేయడం మనమే, మన యొక్క ప్రతిబింబమే ఈశ్వరుని చూసేటువంటి ప్రసన్నత. మనం కోరుకున్నది మనకు ప్రతి కానీ అతను దేనికే కాదు, సాక్షి మాత్రం. సిద్ధాంతం అంతా ద్వాసుపర్ణ అనేటువంటి ఉపనిషత్ వాక్యంలో పుట్టింది. అంతఃసాక్షి లోపల ఉన్నాడు, బండి చేసే బండిలో ఉన్నాడు, మరి దేవతల్లో ఉన్నారు, ఏనుగులో ఉన్నాడు అని అంటే అది ఆ పని చేసే పని ఆయన చేస్తున్నాడనే అర్థం. అలా లేనే లేదు. ఆ మాట అర్థం కాకనే పిచ్చిది వ్యాఖ్యానాలు చేస్తున్నారు కొందరు. ఏ పని ఆయన చేయదు, అంతర్యామిగా సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా లేకపోతే, మన కర్మ సాక్షి లేకపోతే కర్మ ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఎక్కడ ఈ ఫలం వస్తుంది, ఎవరిస్తున్నారు? ఎక్కడో తోటి రికార్డు కావాల్సిందే కదా ఈనాటి మన కర్మ. దీనికి ఫలం మళ్ళీ పుట్టాలంటే ఎక్కడ అది ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఎక్కడ నుంచి ఫలం వస్తుంది? ఆ సాక్షి అంతర్యామిగా సర్వాంతర్యంగా ఇందుగలడు అందులో స్తంభంలో ఉండాలి. ఎక్కడంటే కానీ సింహావతారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన అవతరించాడు, ఆయన ఆయన ఈయన ప్రహ్లాదుని కాపాడాడు, వాడిని సంహరించాడు, ఇలా చెప్పకూడదు. అది ఆయనకి కర్తృత్వం ఆపేసుకుంటు. ప్రహ్లాదుడు ఉపాసించాడు, ఇక్కడ ఉన్నాడని ఆయన ప్రతిపాదించాడు, అది నిజం. అది ఇతడి మాట నిజం, ఇతడిదే. అది నృసింహావతారానికి కర్త ఇతడు. ఇద్దరు కర్తలు ఉన్నారు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు డిజైనే చేసుకున్నాడు, ఎలా కావాలో వాడే చెప్పాడు. పొద్దున కాకుండా, సాయంకాలం, రాత్రి కాకుండా, భూమి మీద కూడా ఆకాశం కాకుండా, వాడు ఎంత కండిషన్స్ పెట్టాడో అన్ని కండిషన్స్ వాడు నిర్ణయం చేసుకున్న చావది. డిజైన్ వాడిదే. ఆయన కర్త ఎలా అవుతాడు? అంతే కదా, ఈశ్వరుడు కర్త అవుతాడా? ఏమి లేదు. చాలా మెటిక్యులస్లీ కేర్ఫుల్ గా డిజైన్ చేశాడు. ప్రతి చిన్న విషయం కూడా మర్చిపోకుండా వాడు ఆ రాక్షసుడు అలా ఉండాలని.
లేదు. ఆ విశ్వరూప దర్శనం విశ్వరూప దర్శనం అతడి లోపల అంతఃకరణలో తెర తీసి చూపించాడే తప్ప అతను సంపాదించుకునే జ్ఞానం కాదు. సంపాదించుకుని తపోబలం చేత నియమ నిష్టలతో ఇంద్రియములు వేయించి యోగం చేత సంపాదించుకున్నది వాడికి శాశ్వతం ఒక్క మాటే జ్ఞానం కలిగి వెళ్ళిపోతుంది. ఇది ఇతను సంపాదించిన జ్ఞానం కాదు. అతడిలో మోహాన్ని తొలగించడానికి లోపల తెర ఒక్క మాట తీసి చూపించాడు. అతడి దృష్టిని ఇచ్చాడు. ఒక క్షణం తనే కనబడేటట్టు ఊళ్ళందరూ కనబడాల్సింది. ఆ యుద్ధ భూమిలో ఎవడు కనపడలేదు కదా, మరి ఎవడి హృదయంలో తెర తీశాడో వాడికే కనపడ్డాడు. క్లియర్గానే ఉంది అక్కడ. మరి అంతమంది వాళ్ళిద్దరు ఏమిటో బావపడుతులు మాట్లాడుకుంటున్నారు, రామాయణం మాట్లాడుతున్నారు, యుద్ధం చేయకుండా విశుద్ధంగా చూస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకోవటం లేదు. అతడి లోపల తెర తొలగించి దర్శనం ఇచ్చాడు. అది మళ్ళీ తెర వేసేసాడు. యుద్ధం చేయాలి కదా, వాడు జ్ఞానం అయిపోతే ఎలా? ఇతర గీతలు అందుకనే పుట్టాయి 30 ఏళ్ళ తర్వాత. ఎప్పుడో అన్నాడు చెప్పా చాలా బాగుంది, మేము మళ్ళీ రాజభోగాల్లో పడ్డాం, నీవు పరమాత్మ వస్తువు నువ్వు ఏమిటో నువ్వు ఎన్నో చెప్పావు ఎంతో అర్థమైనట్టు అప్పుడు ఉంది. కానీ ఏమి ఇప్పుడు అర్థం లేక మళ్ళీ నాకు బోధించమంటే తపస్సు చేసే మార్గం సత్యము బ్రహ్మాండమైనటువంటి తత్వ విషయాన్ని చెప్పాడు ఉత్తర గీతల్లో 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు కూడా అంతే అనుగ్రహిస్తున్నాను, దీని బట్టి పట్టుకుని మీరు కూడా చెప్పడం పరమేశ్వరుడిని అడగాలి. ఎప్పుడు అడగాలండి? సంపాదించకుండా చెప్పడమే బోధ కూడా అంతే. అద్భుతమది. అది కూడా తాత్కాలం. అంటే మీరు నన్ను ఏమీ సంహరించలేరు, చంపలేరు అని చెప్పడం కోసం నేను దివ్య దర్శనం ఇచ్చాడు. ఆ గుడ్డివాడు కూడా పూర్వపుణ్యం ఉంది, అది ఇచ్చాడు. కానీ వాడు జ్ఞానాన్ని అడగలేదు. ఏమన్నాడు? నువ్వు మహాపురుషుడు, నీ విరాట్ పురుషుడు, అది ఇది అన్నాడు, దండం పెట్టాడే తప్ప వాడికి పుత్రమోహం పోలేదు. వాడు జ్ఞానార్థి కాదు. అక్కడ జ్ఞానార్థి అయితే అది వచ్చి ఉండేది. మా ప్రభు నీ దివ్య దర్శనం అయింది, నాకు ఈ పుత్రమోహం పోవాలి, నాకు మోక్ష మార్గం చూపించని అడిగాడా? వాడి పూర్వపుణ్యం చేత అంతే. ఆ గుడ్డివాడేమో ఏ పుత్రమోహంతో ఉన్నాడు, మీరు నన్ను ఏం చేయలేరు, నేను విరాట్ పురుషుని, నేను సర్వాంతర్యాన్ని, నన్ను మీరు శిక్షితులు ఏం చేయమని అని వాడికి ఉండేటటువంటి అహంకారాన్ని తగ్గించేందుకు ఇన్స్ట్రుమెంటే ఆ దర్శనం తప్ప. వీళ్ళందరూ మూర్చిపోయారు. చూశారేమిటి? ఎవడు చూడలేదు, సభంతా మూర్చిపోయింది. తేజస్సు బ్రహ్మాండమైన వెలుగేదో కనపడాడు, వాడు స్పృహతో చచ్చిపోయాడు. వాడు తేజస్సుని కళ్ళతో చర్మచక్షులతో చూడలేదు కాబట్టి వాడు మూర్చిపోలేదు. వాడు అంతర్దర్శనం ఇచ్చాడు. వాడు ఈ దర్శనం అక్కడే ఇచ్చాడు. ఏది చేసిన ఆవిడ నోట్లో నోరు తెరిచి బ్రహ్మాండాలు చూపించాడు యశోద. తర్వాత ఆవిడ జ్ఞానం ఉందా? వెంటనే దడుచుకున్నాడు, పిల్లాడిని విభూతి పెట్టింది మర్నాడు. మర్నాడే, ఇప్పదే కాదు, 24 గంటలైనా లేదా జ్ఞానం. ఉలికి పడుతున్నాడు, నిద్రలో చేయలేదు, విభూతి తీసుకొచ్చి పెట్టి వాడి దిష్టి తీసి ఇవన్నీ చేసేది. ఏం చెప్పాలి? నోరులో బ్రహ్మాండాలని నోరు ఎప్పి చూస్తే ఆ తర్వాత ఎంత జ్ఞానం కలగాలి? మనుష్యత్వం. దీన్నే మనుష్యత్వం అంటారు. నదిలో స్నానం చేస్తుంటే చెత్త కొట్టుకొస్తుంది, ఇలా ఇలా చూసేది ములుగుతాం, లేచినప్పుడు మళ్ళీ చెత్త వస్తుంది దానికి. దాని పరిశుద్ధత మనం ములిగి లేచే లోపల అయిపోతుంది దానికి, అంతే కదా. దాని పారోగ్యం మళ్ళీ చెత్త కొట్టుకొస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి మహాప్రవాహంలో ఎప్పుడు మనం ఉంటాం కదా. జ్ఞానం క్షణికంగా ఉంటుంది. దాన్ని ఏంటంటే ఉన్నదంతా బ్రహ్మాండమైన చీకటి, నల్లని మబ్బు. జ్ఞానం వెరుపులాగా ఒక క్షణం వచ్చి బ్రహ్మాండంగా వెలుగు చూపిస్తుంది. సేపు ఉంటుంది, ఏముండదు, అది చూస్తుండగానే అంతర్ధానం అయిపోయింది. అప్పుడు ఆ జ్ఞానం ఈ నల్లని ఈ మబ్బుల్లో అంధకారంలో మెరిసే మెరుపులాగా అంతర్ధానం అయిపోతుంది, క్షణమే ఉండిపోతుంది. అసలు జ్ఞాన విషయం అలా అవుతుంది. సుఖం ప్రపంచంలో ఈ జీవితంలో సుఖం అనేది కూడా అంతే. సుఖం కూడా అలా మెరుపులా కనబడేది. ఎప్పుడో క్షణం మాత్రం మెరిసే మెరుపుని పట్టుకుని పర్మనెంట్గా పెట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఈ సుఖం. ఎప్పుడు సుఖంగా బతకాలనే మాట అదే అర్థం. ఏమిటి సుఖం? ఎలా ఉంటుంది? ఉండదు. దీనికి సిద్ధపడే ఇక్కడ జీవించాలి. కానీ ఏదో ఇది నేను ఇక్కడ వచ్చాను, కర్మక్షయం కోసం వచ్చాను ఒకటి, అంటే కష్టపడడానికి వచ్చాను 2. 3వది నేను ఎంతమందికి బాకీ ఉన్నానో సేవ చేసి రుణం తీర్చుకోవడానికి వచ్చాను, నాకెవరు బాకీ లేరు. 3వది జ్ఞానం.
ఇలా ఉండి ఎప్పుడు ఈ మాటలు జ్ఞాపకం పెట్టాలి అని దుర్వాస మహర్షి చరిత్ర, దశావతార చరిత్రలో అలా ఉంది. అది దుర్వాస మహర్షి చరిత్ర సంపూర్ణం. గురుభ్యో నమః.